కాబట్టి నేను నా సబ్జెక్ట్ వెళ్తున్నా. నౌ దెర్ వాస్ అ మ్యాన్ ఆఫ్ బెంజమిన్. ఓకేనా? ఎవరున్నారు ఇక్కడ? ఒక లేఖనమే. ఈ లేఖనం ముందు పోతామా? అస్సలు పోము. ఎందుకంటే అక్కడికే వందలు మంచిది అన్నీ కనిపిస్తుంది, ఏది చెప్పాలో అర్థం కాకుండా. ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన ఒక బెంజమిన్. ఓకే, బెంజమిన్ గోత్రం నుంచి వచ్చాడు. నెక్స్ట్ చదవండి. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులో అతను పాటి సుందరము ఎవడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధమములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెతుకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిం మాన్యము తిరిగి షాషీర దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షైలయము దేశమును దాటి సంచారం చేసిరి, కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్దాము రమ్ము, గార్ధమముల కొరకు చింతింపగా నా తండ్రి మన కొరకు విచారించునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్దాము రండని చెప్పెను. ఓకే, చాలు ఆలోచన చేయండి. మన సిటీలో ఒక దేవజనుడు ఉన్నాడు. ఆ యొక్క దైవజనుడు ఉన్నాడు. ఆయన బహుగనుడు. తర్వాత ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. అర్థమైందా లేదా? ఇది ఎవరు? ఈ దైవ సేవకుడు ఎవరు? సమూయేలు. ఇప్పుడు దాకా కష్టపడి చెప్పిందంటే శాముయేలు గురించి కాదు, మీ గురించి. ఆమేన్. అభిషక్తుడు. చెప్పండి, అభిషక్తులు. అభిషేకం చేయగలిగిన వాడు ఎవరంటే ఇక్కడ శాముయేలు, ఇక్కడ ఉన్న పట్టణంలో. ఓకే, మన పట్టణంలో ఎవరంటే యేసు ప్రభుని అంగీకరించిన వాడు. ఆమేన్. ద నేమ్ ఐ టోల్డ్ నో క్రిస్టోస్ మీన్స్ అనాయింటెడ్ వన్, సెంట్ వన్, పంపబడిన వాడు, అభిషక్తుడు. ఇదంతా ఎవరు? క్రైస్తవుడు అని అర్థం. సో మీ సిటీలో, మీ గల్లీలో, మీ ఫ్లాట్లో, మీ కాలనీలో ఎవరు అభిషక్తుడు ఉండాలి? ఎవరు ఉండాలి? మీరే ఉండాలి. ఎవరికి తెలవాలి అది? మిగిలిన జనులకి తెలవాలి. ఈ నా ఫ్లాట్లో ఒకడు ఉన్నాడు అభిషక్తుడు, వాడు ఏం చెప్పినా జరుగుతుంది. ఇట్లా ఈ పేరు రావాలి మీకు. ఆమేన్. ఈయన దేవుడు సాయలు ఉన్నాడు, దేవుడు పొలికి ఉన్నాడు, ఈయన దేవుడు అలా ఉన్నాడు అన్న మంచి పేరు మీరు సంపాదించుకోవాలి. దానికి మీ మాటలు, క్రియలు, అన్ని ప్రభావాలన్నీ ఎట్లా అవ్వాలి? క్రీస్తులాగా ఉండాలి. ఇది మీకు ఈ సబ్జెక్ట్ ఇవ్వచ్చా లేదని ఆలోచన చేస్తున్నా. చూడండి, యు ఆర్ మోర్ ఆనరబుల్ దాన్ ఎనీ మ్యాన్. చెప్పండి, ఐఎమ్ మీన్స్ యు ఆర్. పక్కన వాళ్ళు చెప్పండి, యు ఆర్ మోర్ ఆనరబుల్ దాన్ ఎనీ మ్యాన్. ఎలాగా వచ్చింది? మీరు మోర్ ఆనర్ ఎలా వచ్చింది? ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు ద్వారా వచ్చింది. చెప్పండి, క్రీస్తు ద్వారా వచ్చింది. అందరికన్నా మీకు జ్ఞానం కలిగిన వ్యక్తి నువ్వు. ఎందుకని? క్రీస్తు ద్వారా ఆ జ్ఞానం వచ్చింది. అందరికన్నా నీతిమంతుడు మీరు. ఎవరు వచ్చి ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ క్రైస్ట్. అందరికన్నా పరిశుద్ధుడు నువ్వు. ఎలా వచ్చింది? క్రీస్తు. అంతే మ్యాటర్. చెప్పండి పక్కన వాళ్ళతో, యు ఆర్ మోర్ ఆనరబుల్, యు ఆర్ మోర్ రైచియస్, యు ఆర్ మోర్ జస్ట్, యు ఆర్ మోర్ ప్రేయర్ఫుల్. ఇన్ని పేరు నీకు పెట్టారు దేవుడు. కానీ ఇది అన్న మీరు ఖచ్చితంగా చెప్తారు, అన్న నేనా ఈ ఫేస్కా, ఈ ముఖానికా అని మీరు ఫీల్ అవుతారు. బట్ ద మోర్ యు బిలీవ్. ఒక డాక్టర్ అవ్వాలంటే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, అంతే కదా? ఎంబీబీఎస్ సీట్లో జాయిన్ అవ్వాలి. అప్పటికే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, మీరు డాక్టర్ అన్న ఫీలింగ్ లేదా? మీకు రాదా? ఎంబీబీఎస్ కింద నా పైన నా లైన్ పెట్టాలి, కింద పెట్టాలా? ఎంబీబీఎస్ కింద లైన్ పెట్టొచ్చు మీకు తెలుసా? మీరు డాక్టర్ చదివినప్పుడు ఆ లైన్ తీసేస్తే మీరు డాక్టర్, ఆ లైన్ పెడితే ఇది. కార్లో నడిపినప్పుడు ఎల్ బోర్డ్ పెడితే మీరు ఓనరే, కానీ ఇంకా లెర్నర్. తీసేస్తే ఎల్ బోర్డ్ని యూఆర్ ఆల్రెడీ ప్రొఫెషనల్ ప్రో అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎల్లు పెట్టింది దేనికి? అన్నా నాకు చక్కగా రాదు, డ్రైవింగ్ రాదు, పక్కన వచ్చి గుద్దొద్దు, నువ్వు గుద్దకపోయినా నేను గుద్దేసిన అర్థం దానికి. ఎల్లు పోటు చూడగానే దూరం ఉండాలి, కదా? లైక్ దట్ వన్స్ యు ఆర్ యూనివర్సిటీ లోపల వెళ్ళగానే, ఎంబీబీఎస్ సీట్ దొరకగానే యు ఆర్ ఆల్రెడీ గాడ్ కాల్డ్ యు టు బి ఏ డాక్టర్. అంతే కదా? అభిషక్తుడు అనగానే ఏం అర్థమవుతుంది?
మీరు దేవుడు బిడ్డగా మార్చబడారు. ఆత్మలోని అర్థం. మీరు శరీరంలో కనిపించలేకపోయినా, బయట అవుటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమి లేకపోయినా, స్టిల్ యు ఆర్ కాల్డ్ ఫర్ దట్. ఆమేన్. ఎందుకు అర్థమైందా లేదా అందరికీ? సో డోంట్ సీ యువర్ ఇన్నర్ క్వాలిటీ, క్యారెక్టర్ అండ్ బిలీవ్ దట్ యు ఆర్ నాట్ ఆఫ్ క్రైస్ట్. యూ హ్యావ్ దిస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల నుంచి ఆ విధంగా మార్చగలిగిన శక్తిమంతుడు. ఆయనకి మీరు చోట ఇచ్చిన ప్రతిసారికి దేవుడు ఆయన మిమ్మల్ని మార్చగలరు. అంతే. చోట ఇవ్వలేని వాడు మారలేరు. when you are not yielding to the Holy Spirit, you will not be transformed. ఓకేనా లేదా? బట్ yet you are called by God. అందుకే కదా దేవుడిని ఏర్పరిచారు. క్లియరా లేదా? ఓకేనా లేదా? ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం లేదా? అన్ని ప్రతిసారి కదా అంతా చెప్పను. నేను కథకి వెళ్ళినప్పుడు ఇదంతా తెలుసుకోవాలి. సో ఎ మ్యాన్, ఒక మనుషుడు ఏం చెప్తున్నాడు? ఈయన ఈ పట్టణంలో గొప్పవాడు, ఈయన ఘనత పొందినవాడు, అండ్ ఆల్ దట్ he says come to pass. అంతా చెప్పండి. వాట్ ఎవర్ యు సే షుడ్ కమ్ టు పాస్. యాజ్ ఎ క్రిస్టియన్ యూ హ్యావ్ దిస్ గెటర్ ఫీలింగ్, యూ షుడ్ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్ దట్ నేను పలుకుతే జరుగుతున్న ఒక గ్రహింపు మీకు కలగాలి. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? నా అన్న పేరు లేదు, క్రీస్తు వలన అది జరుగుతుంది. ఓకేనా కదా? వాట్ ఎవర్ చెప్పండి. వాట్ ఎవర్. నీకు చాలా వాక్యాలు వెళ్ళిపోయింది. మీరు లేట్గా ఉన్నారు. నాకు దేవుడు చాలా వాక్యాలు చెప్పేశారు. నేను అక్కడికి పోయేసి అది మంచి ఎంజాయ్ చేసే లోపల తిరిగి వచ్చిన. చాలా మంచి వాక్యాలు చెప్పారు. వాట్ ఎవర్ ఈ సేస్ చెప్పండి. వాట్ ఎవర్ ఈ సేస్. ఇంకోసారి చెప్పండి. వాట్ ఎవర్ ఈ సేస్ విల్ కమ్ టు పాస్. దీనికి కావాల్సిన ఏంటంటే దేవుడు వాక్యము లోపల ఉన్న వాళ్ళకి మాత్రం అది చాలా ఎక్కువ జరుగుతుంది. మీరు చదవడం స్టార్ట్ చేయండి. దేవుడు వాక్యం చదవడం స్టార్ట్ చేయండి. స్లోగా ఒకటి జరుగుతుంది. వాక్యం నింపబడినప్పుడు చాలా జరుగుతుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పి? నేను పదే చెప్తా కదా అని నేను క్యాషువల్ చెప్పినా కూడా జరిగిపోతుంది అంట కదా. కొంతమందికి ఏమనుకున్నా నా కొమ్ములు ఉంది అనుకున్నారు. నా కొమ్ము లేదు. వాక్యం ఎక్కువ నింపబడినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? చెప్పినంత జరిగిపోతుంది. నా ఫీలింగ్ వచ్చేస్తుంది, అర్థమైపోతుంది, గ్రహింపు వచ్చేస్తుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదివిన వాళ్ళు ఎంతమంది? దాన్ని మెమరైజ్ చేసిన వాళ్ళు ఎంతమంది? చదువుకోవాలి. ఆమేన్. మొదటి కీర్తన గ్రంథం. మీరు నడవద్దు, కూర్చోద్దు, నించొద్దు. చెప్పండి. నించొద్దు, కూర్చోద్దు, నడవద్దు. మరి ఇంకా ఏం చేయాలి? నేను పడుకోవాలా? సరే, ఓకే, మీకు చెప్తున్నా వాక్యం. చెప్పండి. నించొద్దు, కూర్చోద్దు, నడవద్దు. నేను చెప్పలేదు, కీర్తన కదా ఒకటి చెప్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఓకే, ఫస్ట్ ఏం నడవకూడదు? దుష్టుల ఆలోచన చెప్పరా? నడవద్దు. పాపుల మార్గంలో నిలబడొద్దు. అపహాస్యులు చేసిన వాడి మధ్యలో కూర్చోవద్దు. అర్థమైందా లేదా? ఏం చెప్పారు దేవుడు? నించొద్దు, కూర్చోవద్దు, నడవద్దు. కానీ ఎట్లా ఉండాలని చెప్తారు దేవుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను, నీటి కాలువ మధ్యలో పక్కన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతను ఆ గనుడు, మా దేవుడి సేవకుడు ఏం చెప్పినా జరుగుతుందంట. ఇక్కడ ఏం జరుగుతుందంట? ఆయన ఏది చేసినా సఫలమవుతుంది. ఇట్లా ఉంది అన్ని ప్లేసెస్ లో వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుడు సేవకుడు అంటే ఆయన చెప్పిందంతా జరగాలి. ఒక దేవుడు సేవకుడు అంటే ఆయన ఏది చేసినా ఫలించాలి. ఆమేన్, ఆమేన్. అందుకే కొంతమంది నేను చెప్తానంటే, బిజినెస్ నా దగ్గర వచ్చినప్పుడు ఏ బిజినెస్ చేయమంట, లేదు దేవుడు ఏ బిజినెస్ చేయమని నన్ను అడుగుతారు. అది ఏ బిజినెస్ చేయొచ్చు చెప్పండి. ఏ బిజినెస్ చేయొచ్చు. ఇది అది ఏం లేదు. ఓకేనా కదా? పని అది ఆఫ్టర్ ఆల్ ఒక పని. ఇక్కడ చూడండి, ఈ పనిలో క్లారిటీ ఏంటంటే, చూడండి, మనం అనుకున్నట్టు ఇదే పని దేవుడు చెప్పారని ఏమి లేదు. ఆదాముకి దేవుడు ఏం పని ఇచ్చారో చెప్పండి? తోట పని ఇచ్చారు. ఏబెల్కి ఏం పని ఇచ్చారు? ఏంటి? షీప్. మర్చిపోయి టక్ చెప్పండి. షీప్. ఆబెల్ గొర్రెని కాపుదలు ఇచ్చారు. తర్వాత కేన్కి ఏమి ఇచ్చారు? కల్టివేషన్ ఇచ్చారు, ఫార్మింగ్. అందరికీ వేరే పని ఉంది. ఒకటి డ్రైనేజ్ పని దేవుడు ఇస్తారు, ఒకటికి ఇల్లు కట్టిన పని ఇస్తారు, ఏదైనా పని. కానీ
మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ డిలైట్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యు డస్ షల్ ప్రాస్పర్. ఆమేన్. దేవుడు ఆ వాక్యములందు మీరు ఆసక్తి కలిగి అంత ఆనందించు దీవారాత్రి దానిని ధ్యానించి చేసేవారు ఏమవుతారంట, వాళ్ళు చేసేంత సఫలమవుతుంది, ప్రాస్పర్ అవుతుంది. ఆమేన్. ఆమేన్. నమ్ముతున్నారా లేదా? అన్న నేను చేపెట్టిన బిజినెస్ నష్టమైందంటే అర్థం ఏంటిది? అట్లా మీరు అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ మీరు మళ్ళీ మర్చిపోవద్దు, యు ఆర్ స్టిల్ బ్లెస్డ్ పీపుల్. చెప్పండి, యు ఆర్ బ్లెస్డ్. ఒక రోజు బిజినెస్ పోవచ్చు, లాభం పోవచ్చు, దానివల్ల ఏం మార్పు లేదు, యు ఆర్ బ్లెస్డ్. ఎందుకు నలుగురే చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? చెప్పండి, నేను ఏ పని చేసినా ఆశీర్వదించబడతాను. డౌటే వద్దు మీకు. చెప్పనా, ఏ పనినా నేను అంటున్నాను, ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా, అంటే ఏ పని చేస్తే వాళ్ళు అన్ని షాప్లో సక్సెస్ అనేది ఉన్నారా లేదాపా? సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు, కానీ సక్సెస్ అనేది ఉన్నారా లేదా? అంటే ఈ పనిలో సక్సెస్ కాదు అన్నవాడు ఎవరన్నా లేదా? ఉన్నారా? లేదు. ఏ పనైనా సరే సక్సెస్ ఉన్న దాంట్లో ఒకడు ఉంటాడు. ఏ పనినా చెప్పండి, ఈ ఫోన్ అమ్మినవాడు సక్సెస్ వల్ల ఉన్నాడా? సింపుల్. సో ఈ ఫోన్ అమ్మితే నాకు సక్సెస్ కాలేదని వేరే విషయం, అది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ సక్సెస్ ఉందా లేదా? అది ఎవరికి సాధ్యం అంటే, నీటి కాల్వ పక్కన నాటపడిన చెట్టు ఎలాగ కాలం ఫలిస్తుందో వాడు కూడా ఫలించాల్సిన పొక్కిషము దేవుడు మాకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఇది మీరు ఎంత గ్రహిస్తారో అంత మీరు ఫలించగలరు. అర్థమైందా లేదా? యు హావ్ టు అండర్స్టాండ్, దిస్ ఈస్ అబౌట్ పుట్టింగ్ ఇంజెక్షన్ ఇన్ యువర్ బ్రెయిన్లో ఇంజెక్షన్ పెట్టినట్టు. మార్పులు ఈ మనుషులు చెప్తున్న, ఈ లోకంలో చెప్పిన విషయాలన్నింటిలో ఎక్కించకుండా దేవుడు చెప్పిందే సత్యము, దేవుడు చెప్పిందే వేదమును నమ్మిన వారికి అది ఈరోజు బిజినెస్ ఫలించకుండా పోవచ్చు, రేపు ఫలిస్తుంది యేసునామములో. ఆమేన్. బిజినెస్ దేవుడు బిజినెస్ చేయమనంటే 100% బిజినెస్ ఫలిస్తుంది. అగ్గిపోవడానికి ఆప్షన్ లేనే లేదు. ఒక్క రోజు కాదు, 2 రోజు కాదు. మీరు బిజినెస్ మ్యాన్ చూడండి, ఎంతమంది ఎన్ని బిజినెస్ చేసి పోయి లాస్ట్కి అదే బిజినెస్ ఫలించిన వాళ్ళు ఉన్నారా లేదాపా? సింపుల్గా చెప్తున్నాను. మరి అదే బిజినెస్ చేసి కింద పడి కొట్టుకుని లాస్ట్కి మాత్రం బిజినెస్ అయితే సక్సెస్ స్టోరీ విన్నప్పుడు మీరు సక్సెస్ స్టోరీ ఏమంటాడు? వాడు డైరెక్ట్గా పెట్టగానే ఫలించాలని చెప్పాడు కథలో. నో, యూ విల్ టెల్ దట్ 100 times I failed, but yet I persistently tried. అప్పుడు నేను సక్సెస్ అని చెప్తాను స్టోరీ. మరి బిజినెస్ ఫెయిల్ కాలేదు అక్కడ. ఆమేన్. నమ్మకము, చెప్పండి, నమ్మకము. ఈ బిలీవ్డ్ దట్ ష్యూర్లీ దట్ బిజినెస్ విల్ బి సక్సెస్ఫుల్. ఆ నమ్మకం మారకుండా ప్రత్యేక ప్రయత్నం చేసేవాడు ధన్యుడు. ఆమేన్. నేను అందుకే చెప్తున్నాను, నేను ఆ కాన్సెప్ట్ చెప్పలేదు, మీరు బిజినెస్ పెట్టమని నేను చెప్పట్లేదు, నేను ఆ కాన్సెప్ట్ చెప్పను. నేనేం చెప్తున్నాను, మనం క్రైస్తవుడు, చెప్పండి, మన అభిషక్తుడు, మన కాన్సెప్ట్ రండి, మన అభిషక్తుడు, మన లోపల దేవుడు ఉన్నారు, మన లోపల దేవుడు వాక్యం మనం ఉంచుకోవాలి, మనం ప్రజల కోసం దేవుడు మనం ఏర్పరిచారు. ఈ కాన్సెప్ట్ మార్చొద్దు. మనకు పొందిన ఆశీర్వాదము అందరికి ఇవ్వాలి, చీకటి ఉన్నవారు నేను మార్చాలి, నాకు కలిగిన అనుభవాలు, దేవుడితో మాట్లాడిన అనుభవాలు ఇంకొకరికి నేను ఇవ్వాలి. దీనికోసం సృష్టించబడినా నేను. కనుక నేను దేవుడి వాక్యం అంతా ధ్యానించినప్పుడు నేను వర్ధిల్లుతాను, నేను మాట్లాడే ప్రతి మాట జరుగుతుంది, నా ప్రతి క్రియలు దేవుడి చేత ఆర్డైన్ చేయబడింది. ఈ విల్ మేక్ మై స్టెప్ అని రాయబడింది కదా ప్రొవర్బ్స్లో. ఎవ్రీ స్టెప్ ఆఫ్ మీ ఈజ్ ఆర్డైన్డ్. చెప్పండి, ఎవ్రీ స్టెప్ ఆఫ్ మీ ఈజ్ ఆర్డైన్డ్ బై ద లార్డ్. ద లార్డ్ డైరెక్ట్ మై స్టెప్స్. ఈ లేఖనాలన్నీ విడిచిపెట్టద్దు, నా వల్ల కావట్లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాకు ఎట్లా ఉందంటే, దేవుడు నన్ను ఏర్పరిచారు. ఆమేన్. దేవుడు నన్ను నడిపిస్తారు. ఆమేన్. దేవుడే నన్ను ఫలింపచేస్తారు. ఆమేన్. దేవుడు నాతోనే ఉంటారు. ఆమేన్. దేవుడు నాలోనే ఉన్నారు. ఆమేన్. దేవుడు నన్ను పిలిచారు. ఆమేన్. ఇది మీరు మార్చొద్దు, ఏ కథ కోసం దీన్ని మార్చొద్దు. ఈ స్టోరీ లైన్ మార్చడానికి లేదు. ఆమేన్. నమ్ముతున్నారు లేదబ్బా? నీ పరిస్థితి ఇది ఏదైనా పెట్టుకో, నువ్వు ఎన్ని కథ రాసుకో. నో, వెన్ గాడ్ కాల్డ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మైండ్. ఈ మైండ్ సెట్ ఉన్నవాడు ఈ రోజు లేకుండా రేపు మారుతారు. ఆమేన్. ఇప్పుడు నేను మారకుండా ఉంటా, నో ప్రాబ్లం, బట్ ఐఎమ్ వాకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. ఆమేన్. క్లియర్ ఉందా లేదా? సో బెంజమిన్, నేను ఒకటి చెప్తాను సింపుల్గా, నేను వాక్యం ముందు పోవడానికి ఆప్షన్ నాకు లేదు. ఇప్పుడు మనం ఏం చదివినాం? 1 సామెతలు 9 చదువుతున్నాం. అభిషేకం గురించి చెప్పాలని అనుకుంటున్నా, కానీ నాకు బెంజమిన్ అనగానే నాలో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. బెంజమిన్ అనగానే బెంజమిన్ ఎందుకు పేరు పెట్టిండు? ఎందుకు బెంజమిన్ గోత్రం గురించి ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ? అవసరం వచ్చింది. సౌలు అనే వ్యక్తి ఉన్నాడు,
అండ్ డైరెక్ట్గా ఉండొచ్చు కదా, నా మైండ్ తిరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఏం చేస్తా, బెంజమిన్ ఎందుకు పెట్టాడు, ఏదో కారణం ఉంటుంది కదా. ఎక్స్ప్లెనేషన్ బెంజమిన్ అన్నాడంటే కారణం ఉంటుంది, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే కారణం ఉంటుంది, అన్ని కారణాలు ఉంటుంది. ఓకే, ఎంతమందికి తెలుసు ఈరాన్? నేను జస్ట్ చెప్పేసి మళ్ళీ వెనక వస్తా, ప్రార్థన చేయండి వెనక రావడానికి. ఈరాన్ చెప్పండి. ఈరాన్ రాజుడు ఎవడు? ఈరాన్ అంతే చనిపోయాడు కదా, ఎవడో అని పేరు అయోటాలా ఖామెనీ. అర్థమైంది కదా, ఆయన ఒక లీడర్. ఈరాన్ ఒక పర్షియా దేశ రాజుడు. ఓకేనా బాబా, అయోటాలా ఖామెనీ. ఓకే, సో ఇట్ సైడ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు బెంజమిన్ చూడగానే మీకు బెంజమిన్ చదవగానే అక్కడ పోయిందా నాకు తెలియదు, అక్కడ నాకైతే పోతుంది. సో బెంజమిన్ నెతన్యాహు అంటే బెంజమిన్ గోత్రమున్న నెతన్యాహు అన్న వ్యక్తి అయోటోలా ఖామెనీ అనే వ్యక్తిని చంపేసిండు. హల్లెలూయా, చంపేసిండు. అయితే వీళ్ళు కరెక్ట్గా ఎందుకు చంపాడు, ఈయన చంపాలని రూల్ ఎందుకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ప్యారలల్స్ ఉండాలి పాతకాలంలో. ఓకేనా? ఓకే, కమింగ్ టు అవర్ పాయింట్. ఖామెనీ అన్న పాయింట్లో హామాన్ అని ఉంటుంది, హమాస్లో హామా అని ఉంటుంది. ఎవ్రీ రూట్ వర్డ్ ఇస్ దేర్. ఖామెనీ, ఆమేన్. ఓకేనా? ఇప్పుడు ఇదండి హమాస్కి రండి. ఎస్తర్ గ్రంథంలో ఎస్తర్ కదా హామాన్ వస్తుంది. 3వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే ఆలోచన చేయండి, చూస్తే దిస్ కింగ్ థింగ్స్ డిడ్ కింగ్ ఆహజ్వేరోష్ ప్రమోట్ హామాన్, చెప్పండి, హామాన్ ద సన్ ఆఫ్ అమడటైట్ ద అగాగైట్. ఇదేంటి తెలుగులో? అగాగీయుడు. చెప్పండి, అగాగీయుడు. అర్థమైందా లేదా? అయితే చంపబడిన హామాన్ అనే వ్యక్తి ఒక అగాగీయుడు. అందరూ చెప్పండి, అగాగీయుడు. అగాగు గోత్రం కలిగిన వాడు. వీడికి ఎందుకు అగాగు గోత్రం రాశారు దేవుడు? వీడు అగాగీయుడు, వాడు బెంజమినుడు. ఎవరు? బెంజమిన్ నెతన్యాహు బెంజమిన్ గోత్రం కలిగిన వాడు. ఈయన ఒక అగాగీయుడు. ఓకేనా? 1 సాముయేలు 15వ అధ్యాయం రండి. 1 సాముయేలు 15 చాప్టర్కి వస్తే ఈ సౌలుని దేవుడు రాజును నియమించిన తర్వాత సౌలు ఒకరిని చంపాలి. ఎవరు చంపాలని సాముయేలు చెప్పిండు? అమాలకైట్స్. వెరీ గుడ్, అమాలకైట్స్. సో ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఎక్కడ చూద్దాం. 1 సాముయేలు 17వ అధ్యాయంలో ఒక చంపమని అన్నాడు కానీ చంపలేదు, ఒక తల నరకమన్నాడు, నరకలేదు. ఎవరు అతను? 20th వర్స్ రండి. 20th వర్స్. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. మీకు ఇది ఈ చరిత్ర తెలవాలి, తెలిస్తేనే ఇది అర్థమవుతుంది. అంటే శామూయేలు సౌలుని అభిషేకించి రాజుగా చేశారు. అర్థమైందా? రాజుగా చేసిన తర్వాత ఒక మ్యాటర్ చెప్పారు, నువ్వు ఏం చేయాలి, యుద్ధంకి వెళ్ళి అమాలకైట్స్ ని చంపాలి. ఎవరిని చంపాలి? అమాలకైట్స్. ఇజ్రాయెల్కి సహాయం చేయలేని అమాలకైట్స్ ఉండకూడదు కనుక అమాలకైట్స్ లో ఉన్న చిన్న బిడ్డల నుంచి పెద్ద బిడ్డల నుంచి భార్య పిల్లలు అందరినీ చంపాలన్నాడు. ఓకేనా? ఇది ఒక మిషన్ ఎవరికి ఇచ్చారు, వినారా లేదా? మిషన్ ఎవరికి ఇచ్చారు? సౌలుకి శామూయేలు ఇచ్చాడు. శామూయేలు ఏం చేశాడు, వెళ్ళేసి అందరినీ చంపిండు, కానీ ఒకరిని చంపలేదు. ఎవరిని చంపలేంటే ఈయనని చంపలేదు. చదవండి ఒకసారి. అగాగ్, చెప్పండి, అగాగీయుడు. అగాగ్ ద కింగ్ ఆఫ్ అమాలకైట్స్, వీడిని చంపలేదు. చదవండి ఇంకోసారి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమునకు పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాన్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఇక్కడ కొంచెం 8th వర్స్ చూడండి. అంటే మీకు అది అర్థం చేసడానికి నేనే ఎక్స్ప్లెయిన్ చేసి పోతా, కానీ కొంతమందికి వాక్యాలు ఉండాలని చెప్తున్నాను, చూపిస్తున్నాను. 8th వర్స్ చూస్తే సౌలు అందరిని చంపమన్నాడు. సరే, శామూయేలు అందరిని చంపమన్నాడు, కానీ సౌలు ఏం చేస్తాడు చూడండి. సౌలు ఏం చేస్తాడంటే
8వ వచనం ఫాస్ట్. అమాలేకుల రాజైన అగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన మిగిలిన జనులందరినీ చంపేశాడు. కానీ ఎవరిని పట్టుకొని వచ్చాడు? అందరు చెప్పండి. అగాగీయుడైన రాజుని మాత్రం చంపకుండా తీసుకొచ్చాడు. ఏం చేశాడు చూడండి. సౌలును జనులను కూడి అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలం చేసిరి. అప్పుడు యెహోవాకు సమూయేలు అభిషక్తుడు సమూయేలు చెప్పిన మాట ఒకటి కూడా వినలేదు. ఒక్కటి కూడా చేయకుండా ఉండకూడదు. ఒక సేవకుడు చెప్పిన మాట చేయకుండా ఉండకూడదు. కానీ సౌలు ఏం చేసిండు? అందరూ వింటనే లేదా? సౌలు ఏం చేసిండు? మొత్తం నిర్మూలన చేయమంటే మంచి శ్రేష్టమైనదని చేతిలో పెట్టుకుని వచ్చాడు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి ఎవడు? రాజుడైన అగాగు. తర్వాత దీన్ని చూసేసి ఎందుకు అప్పుడు సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన నా మాట వినక నా ఆజ్ఞలు గైకొనక నువ్వేం చేస్తావు? అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అర్థమైందో లేదా మీకు? ఒక అగాగీయుడు చంపాలి, ఒక అమలకైట్ని చంపాలి, కానీ సౌలు చంపకుండా వదిలేస్తాడు. ఎవరు ఏడుస్తున్నారు? ఒక అభిషక్తుడు ఏడుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. The person Samuel who was supposed to anoint Saul is crying all the night. ఎవరి కోసం? చెప్పిన పనిని చేయకుండా ఉన్నాడు. ఈ అగాగీయుడు అయిన అమలకయుడు ఆమాను, అక్కడ వచ్చింది ఆమాను. ఎవరు? అగాగీయుడైన అమలకయుడు. ఆ హామాన్ని ఎవరు చంపుతున్నారు? మోర్దెకై. బెంజమిన్ మోర్దెకై ఎవరు? మోర్దెకై ఫ్రమ్ బెంజమిన్ గోత్రం. బెంజమిన్ గోత్రంలో ఉన్న మోర్దెకై అగాగీయుడైన అమలకైటైన హామాన్ని చంపుతాడు. ఏ రోజు? ఎప్పుడు జరిగింది ఇది? అమ్మో, జమానా కాలం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈడు ఎవడు? ఎస్తర్ రాజుడు. ఎవరికి రాజుడు? పెర్షియా, ఇరాన్ రాజుడు. అర్థమైందా లేదా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పెర్షియా దేశం. ఎస్తర్ ఎక్కడ ఉంది? పెర్షియా దేశంలో ఉంది. దాంట్లో ఉన్న వాడిని ఆ రోజు ఎవడు చంపలేదు. అప్పుడు సమూయేలు అభిషేకం చేసిన సౌలు చంపమని చెప్తే సౌలు చంపలేదు. తర్వాత నరికేస్తాడు, అయిపోతుంది అనుకోండి. కానీ మరలా తిరిగి తర్వాత చెప్పండి మీరు, మోర్దెకై అదే అగాగీయుడైన అదే అమలకైటైన వారిని అమాన్ని చంపుతాడు. ఇన్ని సంవత్సరం తర్వాత అదే బెంజమిన్ నెటన్యాహు బెంజమిన్ గోత్రం నుంచి పెర్షియా రాజుడైన ఆయతొలా ఖామెనీని చంపుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఓ, ఇన్ని సంవత్సరంగా అది పోరాడుతున్న పోరాటం అది. హల్లెలూయా ఆమేన్. మీకేం అర్థమైంది? ఏది మిస్ కాలేదు. ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్డ్లీ రిటర్న్ ఇన్ ద స్క్రిప్చర్. బెంజమిన్ అంటే చంపాలి. ఆ అమలేకి చంపాలంటే ఎవరు రావాలి? బెంజమిన్ రాజుడు రావాలి. సో బెంజమిన్ నెటన్యాహు పోస్ట్ వచ్చినంత వరకు ఇరాన్ దేశంలో అయోటోలా ఖామెనీ చనిపోకూడదు. ఈయన పోస్ట్ రావాలి, ఎదిరించాలి. ఏం చెప్పాలి? డైలాగ్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. నువ్వు వినలేదు, మీరు వినలేదు కాబట్టి చెప్తున్నా. ఖామెనీ అనే వ్యక్తి ఈ ఇజ్రాయెల్ దేశమే ఉండకూడదు. యూదుడు ఈ దేశంకి చెందినవాడు కాదు, ఈ లోకం చెందినవాడు కాదు, యూదుల్లో ఒక్కడు కూడా బ్రతకకూడదు అని చెప్పి 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 తన జనాల్ని తయారు చేసిన వాడిని అదే బెంజమిన్ గోత్రైన నెటన్యాహు ఆయన తల నరికేసేసాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా ప్రవచనం మారదు. ఆమేన్. సిస్టమ్ మారదు. ఇప్పుడు నేను ఏమంటున్నాను? ఏలియా చెప్పండి. ఏలియా 450 ప్రవక్తల్ని చంపేసిండు. కానీ జెజబెల్ చెప్పండి. జెజబెల్ ఎవరిని చంపాలని వచ్చింది? ఏలియాని చంపడానికి వచ్చింది. కానీ ఏలియా ఎస్కేప్ అయిపోయిండు. ఇంకా ఉంటే తల పోతుందని చెప్పేసి తల దగ్గరకే పోయిండు. డైరెక్ట్గా ఆకాశంలో వెళ్ళిపోయిండు, చనిపోతే కష్టాన్ని. కానీ ఆయనను యోహాన్ పైన ఏలియా ఆత్మ వచ్చినప్పటికి హేరోదియను భార్య యోహాన్ తలని ఆయన ఏలియా కనుక తల నరికి వేసేస్తుంది. మీరు దావీదు గొలియాత్ కథ విన్నారా? డేవిడ్ గొలియాత్లో గొలియాత్ ఎవరికి చెందినవాడు? గ్యాత్కి చెందినవాడు. 1 Samuel 17 చాప్టర్లో గొలియాత్ ఎవడు? గ్యాత్కి చెందినవాడు. అర్థమైందా లేదా? డేవిడ్ ఎవరిని చంపాడు? గొలియాత్ తలని చంపి
ఆ తలని తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండు? జెరూసలేంలో తీసుకొచ్చి పెట్టిండు. జెరూసలేంలో తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టిండు. ఆ ప్లేస్ పేరేంటి తెలుసా? ప్లేస్ ఆఫ్ స్కల్. చెప్పండి, ప్లేస్ ఆఫ్ స్కల్. అది తెలుగులో రావట్లేదు. ప్లేస్ ఆఫ్ స్కల్, గోల్గతా. ఇక్కడ చూడండి, గాత్ ఎవడు? గోల్గతా. చూడండి, గాత్ ఎవడు? ఫస్ట్ 17 చాప్టర్ చూడండి. నేమ్డ్ గోలియాత్ ఆఫ్ అంతా చెప్పండి. గాత్, గోల్ గత, అర్థం? గోల్ గత, కోల్కతా కాదు. ఓకే, నేను కూడా కోల్కతా అనుకున్నా. చెప్పండి, గోల్కతా. అదే గోల్కతాలో యేసుక్రీస్తు సిలువ పడుతున్నారు. కానీ అదే స్థలంలో పునరుద్ధరణ యేసుక్రీస్తు లేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ఆల్ ద స్టోరీస్ సేమ్ రిసెంబ్లెన్స్. ఒక పేరు చెప్పినప్పుడు అక్కడ బెంజమైటు, అగాగేడు ఏదో రాస్తే ఖచ్చితంగా మీనింగ్ ఉందా లేదా? ఇప్పుడు గొలియాత్ ఎవడని మనకు అందరూ తెలుసు, కానీ గొలియాత్ గాత్కి చెందినవాడు ఎంతమందికి తెలుసు? ఇది గొల్కతాకు వస్తేనే తెలుస్తుంది. సో ఏదైనా దేవుడి సన్నిధిలో అన్ని లింక్డ్ ఉంటాయి, ఎన్నో లింక్స్ ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకున్నట్టే మీరు అభిషక్తుడు. చెప్పండి, మీరు అభిషక్తుడు. మీరు అభిషక్తుడు. ఆ రోజు సౌలు అభిషేకం పొందినాడు. సౌలు అభిషేకం, అదే మనం కథ చదువుపోతున్నాం. సౌలు శామ్యూయల్ అభిషేకం చెప్పు. ఈ అభిషక్తుడిని ఎవరు చంపడానికి వస్తాడు? చెప్పండి, అమలకైట్స్ వస్తాడు. అమలకైట్స్ చంపడానికి వస్తాడు. వాడు తలను మనం నరికివేయాలి. దావీదు చంపడానికి గొలియాతు వస్తాడు, కానీ దావీదు గొలియాతు తలని నరికివేయాలి. యేసుక్రీస్తుని చంపడానికి సాతానే వస్తుంది, కానీ వాళ్ళు తల నరికేయబడాలి. హల్లెలూయా. మీరు అదే సిస్టంలో అభిషక్తుడైతే మిమ్మల్ని చంపడానికి దయాలు ఆత్మలు వస్తాయి. మీరు దాన్ని నరికివేయాలి యేసు నామములో. ఆమేన్. ఈ సిస్టమ్నే మార్చదు. ఇప్పుడు మీరు చంపలేకపోయినా పర్లేదు, మీరు చంపలేకు నేను భయపడుతున్నాను అంటే అది మీ ప్రాబ్లం. కానీ స్టోరీ ఎండ్ అవ్వాలంటే, అదే స్టోరీ రిపీట్ అవ్వాలంటే మీరు చేయలేకపోతే ఇంకొక అభిషక్తుడు చేస్తాడు. హల్లెలూయా. కానీ నేనేమంటున్నాను, నేనే అభిషక్తుడు అయితే నేనే చంపితే అయిపోతుంది కదా. ఎవరికి అర్థమైంది? డెబోరాకి ఏం చెప్పిండు? డెబోరా బరక్కి చెప్పినప్పుడు ఏం చెప్పిండు? నువ్వు ఒకవేళ చంపితే నీకు ఘనత వస్తుంది, వస్తా లేదా? కానీ నువ్వు చంపకపోయినా సరే ఇంకొకటి చంపితే ఆ స్త్రీకి ఘనత పోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ ఘనత కావాలా వద్దా? అంటే మీరే చంపండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. మీరే చంపండి, దయచేసి చంపండి. ఆది కాండంలో యేసుక్రీస్తు ఏ తోటంలో భార్య భర్తగా చేసేసారో, ఫ్యామిలీ నిర్మించారో, మన అందరికీ ఒక పెద్ద టాపిక్. ఫ్యామిలీ నిర్మించినప్పుడు దేవుడు చేసిన ఆ ఫ్యామిలీని, భర్త భార్య మధ్యలో వచ్చిన సర్పము ఎలాగా కుటుంబాన్ని నాశనం చేసిందో, ఒక్కటే కుటుంబం లోపల ఆపోజిట్ మనిషిని తయారు చేసిందో, చేస్తా లేదా? సొంత బిడ్డలు ఇద్దరు, ఆబేల్ కయీను ఇద్దరు గొడవ పెట్టుకున్నారు లేదా? ఆదంతో దేవుడు చెప్పారు, ఏం చెప్పారు? ఆదంతో ఈ చెట్టు ఫలమును తినదన్నాడు. తినేది ఎవరు? ఒకటే కుటుంబంలో ఇది తింటే బ్రతుకుతుందని చెప్పింది ఆదంకి, కానీ అవ్వ తింటే బ్రతుకుతుందని సాతాను చెప్పింది. ఆదంకేమో దేవుడు మాట్లాడారు, అవ్వకేమో సాతాను మాట్లాడింది. ఆదంకో దేవుడు చెప్పారు ఇది తింటే నువ్వు చనిపోతున్నాడు, అవ్వతో సాతాను తింటే చనిపోతున్నాడు. ఒక్కటే కుటుంబంలో ఆపోజిట్ రియాక్షన్ జరిగిన దానికి యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతము పెళ్ళియే. హల్లెలూయా. అని ఏ అద్భుతం చేయకుండా ఒక పెళ్లిలో వచ్చాడు దేవుడు. హల్లెలూయా. బికాస్ ఒకరోజు పెళ్లి కుమారుడుగా వచ్చింది ఆయననే. ఆమేన్. బికాస్ ఈస్ గోయింగ్ టు బి ద బ్రైడ్ గ్రూమ్, ఐ వీఆర్ ద బ్రైడ్ చెప్పడానికే మొదటి అద్భుతం పెళ్లిలో వచ్చినారు. హల్లెలూయా. ప్లస్ మామూలు రోజు రాలేదు, మొదటి రోజు రాలేదు, రెండవది రోజు రాలేదు, మూడో రోజు వచ్చారు పెళ్లిలో. హల్లెలూయా. మూడో రోజే మనం తిరిగి లేస్తున్నాం. యేసుక్రీస్తు మూడో రోజు తిరిగి లేస్తున్నాడు, పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుని పెళ్లి చేసుకుంటున్నాడు. అయ్యో, నేను చాలా విషయం చెప్పేశాను. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీరు అభిషేకించబడిన వారా లేదా? ద ఫస్ట్ టైం చెప్పండి, ద ఫస్ట్ టైం ఆయిల్ అన్న వర్డ్ మెన్షన్ చేసింది బైబిల్లో. ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం ఆయిల్ ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంది. జెనసిస్ 28 చాప్టర్లో ఉంది. 28 చాప్టర్లో జేకబ్ అనే వ్యక్తి పోయి ఒక ప్లేస్లో పడుకుంటున్నాడు. జేకబ్ అనే వ్యక్తి ఒక ప్లేస్లో పోయి పడుకున్నాడు. పడుకున్న స్థలంలో 18th వర్స్ అనుకుంటున్నా, చూడు 18th వర్స్లో పడుకున్నప్పటికీ అది అర్థమైంది ఆయనకి, కళలు వచ్చింది. ఆ స్థలంలో కళలు వచ్చింది ఆయనకి.
దేవదూతలు ఎక్కడం దిగడం అనేది చూసేశాడు. చూసిన యాకోబు ఏం చేశాడు? లేవగానే చేసిన మొదటి విషయం తెలుసా? అంత చెప్పండి, లేవగానే. When Jacob rose up early in the morning, he took up the stone. రాళ్ళు తీసేసి, ఏ రాళ్ళ మీద పడుకున్నాడు ఆ స్టోన్ తీసేసి, he had put for his pillows and set it up for a pillar and poured oil upon the top of it. Hallelujah. నేను ఈరోజు ఆయిల్ ఉందా లేదా? మనం కంప్లీట్ చేసేసాం. టైం ఎంత అయింది? అయిపోతుంది. కొంచెం నేనేం స్టార్ట్ చేయలేదు, ఇంకా అయిపోతుంది. అన్ని మర్మాలు చెప్పేస్తూ ఉన్నాను, కానీ మీరు ఇంకా మెసేజ్ అన్న స్టార్ట్ చేయలేదు. చాలా మెసేజ్ ఇచ్చేస్తాను, ఆల్రెడీ అయిపోయింది. మెసేజ్ పైన మీరు మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారేమో, మిస్టరీ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఆమేన్. నేను చాలా పాయింట్ చెప్పిన. ఒక స్త్రీ బయటకు పోయినప్పుడు అలా చేయదన్న, అదంతా మిస్టరీయే. మీరు పోయి భయపడారనుకోండి, నా బిడ్డ కాదు మీరు. అదే బేసికల్గా చూడండి. ఒక ఫస్ట్ టైం ఆయిల్ బైబిల్ లేనే లేదు. ఫస్ట్ టైం ఆయిల్ అన్న దానిని తీసుకుని ఎవరు నేర్పించారని యాకోబుకి? పడుకున్న ఒక రాలు, అది పిల్లో అంట. ఆ పిల్లో పైన ఆయిల్ పెట్టి అభిషేకించి ఏం చెప్పాడు? ఆయిల్ పైన అభిషేకించి ఏం చెప్పినాడు? ఈ కాల్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ బెతెల్. చెప్పండి, హౌస్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థం? నేను ఇప్పుడు దాకా చెప్పిన మెసేజ్ అర్థం, హౌస్ ఆఫ్ గాడ్. అతని నుంచి నేను స్టార్ట్ చేస్తాను మెసేజ్. ఎంతమందికి అర్థమైంది? వీఆర్ ది హౌస్ ఆఫ్ గాడ్. మనం హౌస్ ఆఫ్ గాడ్ అంటే మన పైన ఏం పెట్టాలి? అమ్మా దేవ స్తోత్రం, ఏబా దేవ అలా. అది చెప్పడానికి ఇంత కష్టపడినా మీకు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి తిప్పి కొట్టే ఇక్కడికి వచ్చినా నేను. చెప్పండి, ఐ యామ్ ద బెతెల్, హౌస్ ఆఫ్ గాడ్. ఓకేనా? సో ఈ మొదటిగా ఇది దేవుడు గృహము, ఇల్లు అని చెప్పగానే ఫస్ట్ పోసింది ఆయిలే. అప్ప ఎంతమందికి అర్థమైందో? మీరు చప్పట కొట్టలేదు, నేనే చప్పట కొట్టమని చెప్తా. నాకు నేనే కాన్ఫిడెంట్ కావాలి. మీరు దేవుడి ఇల్లు అనగానే మొదటిగా ఏం చేయాలి? అమ్మ తల్లి ఫస్ట్ నూనె పోసుకోవాలి. ఆమేన్. కానీ మీరు పోయట్లేదు, ఇంకొకటి పోయాలి. ఆమేన్. ఆ రాళ్ళ పైన నూనె పోసుకోలేదు, రాళ్ళ పైన అభిషేక్తుడైన యాకోబు పోసిండు. ఆమేన్. ఎవరికి దేవుడు దర్శనం కనిపించిందో వాడు ఇంకోటి మీద ఆయిల్ పోయాలి. రాళ్ళుగా, బండగా, వేస్ట్గా, చెత్తగా ఉన్న మీ పైన అభిషేకం కలిగిన వాడు ఆయిల్ పోస్తే మీరు కూడా అలాగా మారిపోతారు. హల్లెలూయా. యు ఆర్ జస్ట్ ఎ స్టోన్. ఆన్ దిస్ స్టోన్, అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై హౌస్ అని పేదరుతో చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? దీనికి చప్పట్లు కొట్టాలి. ఇది మీరు చెప్పట్లేదు, నేను వాక్యం చదివినప్పుడు నేను చప్పట్లు కొట్టుకున్నాను దేవుడికి. హాహా సూపర్ కదా అని. అర్థమైందమ్మా? అపాన్ దిస్ రాక్, ఈ బండ పైన నేను ఇంత బండ పైన ఇల్లు కట్టే ఎంత రహస్యం అంటే, మన వాళ్ళు పేదరు ఆయనే రాక్, ఈజ్ ద ఫస్ట్ పోప్, సో క్యాథలిక్ చర్చ్ ఈజ్ ద బెస్ట్ చర్చ్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఎంత పెద్దగా చెప్పిండు. అరే లోకంలో ఉన్న ప్రతి వాడిని అభిషేకించడానికి ఈ బండ పైన అని చెప్తే, బండ ఆయన పైన పేదరుకే ఫస్ట్ పోప్. సో ఫస్ట్ పోప్ పేదరు కాబట్టి ఆ పోపులో ఉన్న మాట వినాలి. చెప్పండి, బండ. దట్ స్టోన్, చెప్పండి, ద ఫస్ట్ స్టోన్ విచ్ ఇస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. మీరు తెలుసా, మీకు చర్చ్ కట్టినప్పుడు ఒక రాళ్ళు తీసి మొదటిగా పెట్టి అభిషేకిస్తారు తెలుసా? చూస్తుంటారు కదా, అంతా ఇక్కడి నుంచి వచ్చింది. ఆ రాళ్ళు పెట్టేసి ఇక్కడ అభిషేకించి ప్రార్థన, చీఫ్ కార్నర్స్టోన్, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సంప్రదాయాలన్నీ ఈ లేఖనం నుంచి వచ్చిందే. ఏదో సంప్రదాయం వచ్చి ఉంటుంది అక్కడ. అర్థమైందప్పా? చెప్పండి, నేను ఒక రాయి, నువ్వు లేపా, నువ్వు ఒక రాయి, అతుకో, నేను ఒక రాయి, నువ్వు ఒక రాయి. ఓకే, ఇద్దరు రాలైతే ఇట్లా పక్క పని లైన్గా ఉంటే గృహం అయిపోతుంది. ఆమేన్. హౌస్ అయిపోతుంది. పరలోకంలో స్పిరిచువల్ హౌస్ మీన్స్ ఎవ్రీ సోల్ ఇస్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఈ రాళ్ళు పెట్టగానే నూనె పోయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? యాకోబు వచ్చింది. ఎవరన్నా చెప్పారా, నేర్పించారా? నోబడి బిఫోర్. ఆయిల్ అనే వర్డే వాడలేదు. అర్థమైందా? ఆయిల్ అనే పేరే ఎవరు వాడలేదు. కానీ నిద్ర నుంచి లేచిన వెంటనే వెలుగు వచ్చేసింది. ఆమేన్. ఆఫ్టర్ కలలు దేవుడు పైన కింద దిగుతున్నాడు ఈ స్థలంలో. ఆహా, ఇది దేవుడి స్థలము, ఈ స్థలం విడిచిపెట్టకూడదు, ఇది దేవాలయము, ఇది దేవుని గృహము అని బెత్తల్ని పేరు పెట్టి, అంతకుముందు లూస్ పేరంట, లూస్ పిచ్చి, మన భాషలో చెప్పండి లూస్ అంటే పిచ్చి, పిచ్చైన స్థలంని దేవాలయంగా మార్చారు. హల్లెలూయా. అది పర్టికులర్ రాసింది, దట్ నేమ్ ఈస్ కాల్డ్ లూస్ బిఫోర్. నాకు తెలుసు మీరు లూసే బిఫోర్.
లూస్ అనే వ్యక్తిని, అంటే లూస్ కాదు, అది వేరే మీనింగ్ ఉంది, బట్ లూస్ అనే వ్యక్తిని దేవుడు దేవాలయంగా మారుస్తున్నారు. ఆమేన్. పిచ్చిగా ఉన్న వేస్ట్ వ్యక్తిని, చెత్తగా ఉన్న వ్యక్తిని దేవుడు దేవాలయంగా మారుస్తున్నారు. ఆ స్థలంలో నూనె పోయగానే ఆ స్థలము దేవాలయంగా మారుతుంది. ఆమేన్. అందువలనే శామ్యూల్, జాగ్రత్త రండి వచ్చేయండి కథలో. శామ్యూల్ వస్తున్నాడు, శామ్యూల్ నడుస్తున్నాడు. ఆయన ఎవరు, ఏ గోత్రం చెప్పండి? అప్ప సాల్. వాట్ ఈస్ ద గోత్రం? బెంజమిన్. చెప్పండి. బెంజమిన్. కిష్. ఓకే. ఈరాన్లో ఒక ఐలాండ్ పేరు కిష్. మీకు ఎంతమంది తెలుసు? ఈరాన్లో ఒక ఐలాండ్ కిష్, అది ఆయిల్ ఫీల్డ్లో ఉన్న ప్లేస్. నేను అక్కడ వెళ్ళినాను. ఓకే. నేను అక్కడ ఒక 7 days ఉన్నాను, 3 days ఉన్నాను, మంచిగా టూర్ చేశాను ఇరాన్ దేశంలో. ఒక ఐలాండ్. 15th chapter, సారీ, వాట్ వీఆర్ ట్రైంగ్ 9th chapter. 9th chapter. So there is a man of God. Andar there is a man of God. There is a man of God who is full of honor. Whatever he says shall come to pass. ఇది మీ మైండ్ లో దిగిందా లేదమ్మా? అందరు దిగిందా లేదా? Yes sir. మీరు అభిషక్తులైతే మీ లోపల దేవుడు పెట్టిన అభిషేకం ఏంటిదంటే ఘనత ఇవ్వడానికి ఉన్న అభిషేకం. You will be honored. చెప్పండి, you will be honored. You will be honored. Glory belongs to the Lord. చెప్పండి, glory belongs to the Lord, but honor belongs to the servants. చెప్పండి, అంతా చెప్పండి, glory belongs to the Lord. మహిమ ఎవరికి? దేవుడికి. బట్ ద హానర్ ఈ గివ్స్ టు హిస్ సర్వెంట్స్. ఎవరు దేవుడు నమ్ముతున్నా వాళ్ళకి ఘనత వస్తుంది. ఎక్కడ పోయినా ఫేమస్ అవుతాం మనం, అది ఘనత అంటాం. మహిమ మాత్రం దేవునికి. ఓకే. సో ఇక్కడ వచ్చినప్పటికీ ఏం జరిగింది? శామ్యూల్ దేనికి వెళ్ళిండు? సౌలు దేనికి తిరిగిండు? అంత చెప్పండి, సౌలు దేనికోసం తిరిగిండు? గాడిద కోసం. చెప్పండి, గాడిద కోసం. చెప్పండి, ఆఫ్టర్ ఆల్ గాడిద కోసం. ఆఫ్టర్ ఆల్ గాడిద. జీవితం అంతా గాడిద, ఎక్కడ తిరిగిందో ఎక్కడ పోయిందో ఇదే గాడిద పని. కానీ గాడిద తిరిగిన వాడిని దేవుడు వెతికి పట్టుకుని అభిషక్తుగా దేవుడు మార్చారు. ఆమేన్. మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అవర్ లైఫ్ ఈస్ నాట్ ఫర్ ద డాంకీస్. ఒకవేళ నువ్వు గాడిద చేస్తే దేవుడు పని ఇచ్చారు. తండ్రి ఏ పని ఇచ్చాడు? మా సౌలు శామ్యూల్ ఒక డాడీ గాడిద అయిపోయింది, గాడిద తప్పిపోయింది, పోయి చూసుకురా అన్నాడు. కొంచెం వరకు పోవడం ఓకే, కానీ ఓవర్గా పోతే ఏం చేస్తుంది? దేవుడు మీకు పని ఇచ్చారు. మా మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే దేవుడు మీకు పని ఇచ్చారు. దేనికి ఇచ్చారు? అందరూ పని చేయాలి కాబట్టి పని ఇచ్చారు. నువ్వు పని 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 పోయి ఇంకా దేవుడు కనిపించలేకపోతే, సండే రోజు కనిపించలేకపోతే ఆ పని కూడా కనిపించదు. బైబిల్ సెలవుస్తుంది, తండ్రి గాడిదని విడిచిపెట్టి మీ గురించి బాధపడడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. ఇట్ సేస్ ద ఫాదర్ విల్ ఫర్గెట్ అబౌట్ ద డాంకీ బట్ హి విల్ వరీ అబౌట్ యూ. అయ్యో పెద్ద రహస్యం చెప్పినా నేను. ఓకే, తర్వాత చూద్దాం. ఓకే ఎక్కడికి వచ్చినాం? 9th chapter. నెక్స్ట్ 7th. ఓకే. సో ఇదంతా నేను తర్వాత చెప్తాను. డైరెక్ట్గా 10th వచ్చేసాను, టైం అయిపోయింది, 12 o'clock అయిపోయింది. 10th chapter వచ్చింది. యూ రీడ్ దీస్ థింగ్స్ ఆల్సో. ఓకే, చాలా మంచి రహస్యాలు ఉంటాయి. కానీ 10th chapter 10th chapter first verse. అప్పుడు సమూయేలు తైలపు బుట్టిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఇది మన అందరికి ఉన్న పిలుపు. ఆమేన్. అందరూ చెప్పండి, అభిషక్తుడు. మీరు అభిషేకం చేయడానికి దేవుడు ఎందుకు వచ్చారంటే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే తన స్వాస్థ్యం అన్నిటిని అధిపతులుగా మీకు, మిమ్మల్ని స్వాస్థ్యం అన్నిటి పైన మీకు అధిపతిగా నియమించడానికి వచ్చారు. ఆమేన్. అండర్స్టాండ్ వై క్రైస్ట్ డైడ్? సో మెనీ గుడ్ రీజన్స్ ఆర్ దేర్. బట్ ఇంపార్టెంట్ గా మిమ్మల్ని అభిషక్తుడిగా మార్చిన తర్వాత తన స్వాస్థ్యం, ద ఒరిజినల్ రీజన్ కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏం చెప్పారు? ఫలించి అభివృద్ధి భూమి నిండించి దానిని ఏలమని అన్నారు కదా, ఏలాలన్నారు కదా, డామినేట్ చేయమని అన్నారు కదా. అలాగా తన స్వాస్థ్యం, దేవుడికే ప్రపంచం ఆయనదే. ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి దాని మీద నిన్ను అధికారిగా నియమించి తన స్వాస్థ్యం పైన మిమ్మల్ని అధిపతిగా నియమించి ఉన్నాడు. ఆమేన్. నెక్స్ట్, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పారిపోయిన తర్వాత. ఎంత క్లారిటీగా ఉంది చూడండి. మీరు అభిషేకం అయిన తర్వాత వినండి, అభిషేకం ముందు అభిషేకం తర్వాత ఉన్న విషయం చెప్పేస్తాం. అభిషేకం ముందు మీరు దేనికి వచ్చారు? గాడిద వెతకడానికి వచ్చాడు, దేవుడు వెతకడానికి రాలేదు. కానీ ఇప్పుడు అభిషేకం అయిన తర్వాత ఏం చేస్తారంటే దేవుడు అన్నిటిపైన నీకే అధికారం ఇచ్చేస్తారు. అన్నిటిపైన అధికారం ఇచ్చేసి స్వాస్థ్యంగా నిన్న కెప్టెన్ గా ఉంచిపోతున్నారు. చెప్పండి, ఐఎమ్ ఏ కెప్టెన్. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రైజ్ లార్డ్ కెప్టెన్, యు ఆర్ అనాయింటెడ్. ఆమేన్. ఓకే. సో ఆయన చేసిన తర్వాత చేసిన విషయం అంటే ఇప్పుడు ఈ అభిషేకమైన స్థలం నుంచి మీరు బయటకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను అభిషేకిస్తున్నాను,
ఐఎమ్ గోయింగ్ టు పోర్ ఆయిల్ అపాన్ ఆల్ ఆఫ్ యూ. కానీ మీరు వెళ్తున్నప్పుడు ఏం జరగబోతుంది మీరు చెప్తా చూడండి. ఏం జరగబోతుంది బైబిల్ సెలవుస్తుంది. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో లెసహోలో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకబోయిన గార్ధమములు దొరికినవని నీ తండ్రి తన గార్ధమముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేద్దునని నీ కొరకు విచారపడుచున్నారని చెప్పుదురు. అభిషేకం అయిన తర్వాత ఆ మనుషుడికి అర్థమైందనంటే దేవుడు దేని కొరకు ఆలోచన చేయట్లేదు, నీ గురించి ఆలోచిస్తున్నారు. ఆమేన్. లైఫ్లో నువ్వు ఎన్నో దాని కోసం వెతుకుతుంటావు, దాని కాదు, తండ్రి నీ గురించే తలంచున్న విషయాలు నీకు గ్రహింపొస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. అభిషేకించబడినట్లయితే నేను తండ్రి దగ్గర ఉండాలని తండ్రి కోరుకున్న విషయాలు గ్రహిస్తాను. ఎంతమందికి అర్థమైంది? అభిషేకించబడిన వ్యక్తి మొదటిగా గ్రహించినది నేను తండ్రి దగ్గర ఉండాలి, తండ్రి నా కొరకు వేచి ఉన్నారు. ఆమేన్. ఇది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుంది కదా. వెన్ గాడ్ వాస్ అబౌట్ టు అనాయింట్ డిసైపుల్స్, వాట్ ఈ సెడ్ బైబిల్? జీసస్ కాల్డ్ హిస్ డిసైపుల్స్ అంటు హిమ్సెల్ఫ్. మాథ్యూ 10 చాప్టర్, లూక్ 9 చాప్టర్. ఎక్కడ చదివిన ఏముంటుంది? దేవుడు తన శిష్యుల్ని తన దగ్గరికి పిలుచుకొని తర్వాత అభిషేకించిన రాయపడింది. అందరిపైన అన్నిటిపైన, రోగం పైన, దయ్యాల పైన అధికారం దేవుడు ఇస్తానన్నారు. కానీ దానికి ముందు ఆ అభిషేకం చేయడానికి కారణమే నువ్వు నా దగ్గర ఉండాలి. ఆమేన్. చెప్పండి. ఇప్పుడు మీరు అభిషేక్తులు అంటే మీరు ఎవరి దగ్గర ఉండాలి? గట్టిగా బ్యాక్ ఎవరి దగ్గర ఉండాలి? దేవుడు ఏం కోరుకుంటున్నారు అభిషేకం చేసిన తర్వాత? ఇంతకుముందు గాడిద కోసం తిరుగుతుంటావు, కానీ ఇప్పుడు నా కొరకు నువ్వు తిరుగుతావు. యేసు నామములో నా కొరకు నువ్వు ఉంటావు, నా దగ్గర ఉంటావు. అది ఫస్ట్ ఇంపార్టెంట్. చెప్పండి. యూ విల్ అండర్స్టాండ్ దట్ ద ఫాదర్ ఈస్ నాట్ వరీడ్ అబౌట్ ది డాంకీ, బట్ ద ఫాదర్ ఈస్ వరీయింగ్ అబౌట్ యూ. ఆమేన్. దేవుడు ప్రేమ నీకు అర్థమైపోతుంది. అభిషేకం కలిగిన వాడికి దేవుడు ప్రేమ ఏంటిదో తెలిసిపోతుంది. ఆమేన్. వన్స్ యూ బికమ్ క్రిస్టియన్, యూ నో దట్ యు ఆర్ నాట్ అలోన్. ద హెవెన్లీ ఫాదర్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఆమేన్. క్రిస్టియన్ ఈ లోపల ఎందుకు వస్తున్నారు? ఏకమవడానికి, ఇద్దరు కలిసి ఉండడానికి, ఇద్దరు కలిసి పనిచేయడానికి. ఆమేన్. క్రిస్తు పని చేయలేరా? దేవుడు పని చేయలేరా? దేవుడు అందరికి పని చేస్తారా కదా, అన్ని చేయగలడు. కానీ దేవుడు తన సొంతగా చేయాలనుకోలేదు, నిన్ను కలుపుకొని చేయాలనుకుంటున్నాడు. ఇది ఎంత భాగ్యం! మీరు ఇది మీకు అర్థం కావాలంటే చెప్పాలి. మీరు ఒక భిక్షగాడమా? అంబానీ కూడా కాదు, అదాని నంబర్ 2 అంట కదా. అదాని వచ్చేసి నీ దగ్గర వచ్చేసి ఏమంటున్నాడంటే, తమ్ముడు నేను పార్ట్నర్ అన్నాడు. నువ్వు ఏమంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదానికి ఉన్న థాట్ నాకు లేదు. అదానికి పక్కన ఉన్న మోడీ అలాగా నాకు ఎవరు లేరు. నేను ఒక కేడి, ఆయన ఒక మోడీ. అయితే నాకు ఎవరు లేరు, నేను నన్ను పోయి పార్ట్నర్ కదా తీసుకుంటున్నాడు అని అనుకుంటా కదా మీరు. ప్లస్ నాకు ఏం తెలుసు అనుకుంటావా లేదా? మా ఇంట్లో అదే కదా వస్తుంది. భిక్షగాడు నాకు ఆయనతో ఏం సంబంధము? ఆయనకు వచ్చిన తలపు ఆయనలాగా నేను చేయలేదు, ఆయన పని చేయలేము, ఆయన లాంటి రూల్ నేను చేయలేము, ఆయనలాగా తను సంపాదించలేము. ఆయన ఐశ్వర్యవంతుడు, నేను దరిద్రుడు, నాకేం సంబంధం అంటే, బట్ ఈస్ కాలింగ్ యూ అంటే ఎలా ఉంటుంది? పార్ట్నర్ అయిన తర్వాత అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ యు ఆర్ ఆల్సో పార్ట్నర్. ఎవ్రీ షేర్ కమింగ్ టు అదాని గ్రూప్స్ విల్ ఆల్సో బి కమింగ్ టు యూ. హల్లెలూయా. పార్ట్నర్ అంటేనే మీకు అర్థం కాలేదు, మీరు బిజినెస్ ఏదైనా చేస్తే అర్థమవుతుందేమో. పార్ట్నర్ అంటే ఎవ్రీ షేర్, ఎవ్రీ ప్రాఫిట్ బిలాంగ్స్ టు యూ. ఈ బిజినెస్ మ్యాన్కి నష్టమే లేదు. హల్లెలూయా. యేసున్న వాడికి నష్టమే లేదు. ఇక్కడ అదానికి ఈరోజు ఉంటాడు, మోడీ పోతున్న తర్వాత తెలుసు అదానికి అదే ఏంటిదో. కానీ మనం దేవుడితో పార్ట్నర్ అవుతున్నాం. వీఆర్ కోవర్కర్స్ ఫర్ క్రైస్ట్, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఆమేన్. దేవుడు ఈ భారం ఇచ్చారంటే ఎంత మంచి భాగ్యం. అమ్మా చెప్పండి మా. నేను లాస్ట్ వీక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన పిల్లలకి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాథ్యూ 22nd చాప్టర్లో, మాథ్యూ 22nd చాప్టర్లో రండి, నాతో పాటు రండి. అన్ని ప్లేస్కి తీసుకెళ్తాం మిమ్మల్ని, టూర్, బైబిల్ టూర్. మీరు వచ్చిందే 11 గంటల తర్వాత. మిమ్మల్ని ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంక ఏం చెప్పాలి, ఏది నేను చెప్పాలి. మీరు లేట్గా వచ్చిందే నేను ఫ్లాస్ట్గా క్లోజ్ చేయాలి. ఫస్ట్ వర్స్ ఇది నేను చాలా డీటెయిల్గా శ్రావణ్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మిగిలిన వాళ్ళు తెలియదు కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎంత మంచివాడు యేసు ప్రభు. జీసస్ ఓన్లీ టోల్డ్ ది స్టోరీ, నాట్ మహేష్ పాల్. ఇలా ధైర్యంగా ఉండొచ్చు. చూడండి, స్పోక్ టు దెమ్ త్రూ పారబుల్స్ సెడ్. అందరు చదవండి.
యేసు వారికి ఉత్తరమిచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తెలుసు, మన ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారు, మీరు చదవలేని వాళ్ళు ఇక్కడ అంటే శ్రావణి పై దేనికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, చదవండి. ఇది తెలుసా, ఈ ఉపమానం తెలుసా? తెలుసు, తెలిసిన ఇద్దరే అయితే ఉంటారు, నాకు తెలుసు ఇద్దరే, ఆ నలుగురు వాళ్ళకి మాత్రం తెలుసు. ఆ నలుగురు నన్ను మోసుకుపోయిన ఆ నలుగురికి తెలుసు. ఓకే, నెక్స్ట్. సరే, ఉపమానం నేను చెప్పేస్తాను, ఉన్నది చెప్తాను, లేట్ అయిపోతుంది. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చాలా విషయం అవుతుంది. ప్లీజ్ మాథ్యూ 22nd చాప్టర్ ఓపెన్ చేసుకుని, మీ బైబిల్ ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. నేను అక్షరాలు చెప్తాను. యేసు ఎంత మంచివాడని దీని నుంచి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరలోక రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యేసు ప్రభు ఏం చెప్పారు? ఇక్కడ ఉన్న రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవరు రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు? పరలోక రాజ్యం గురించి. దీని గురించి నేను సెపరేట్గా మీకు క్లాస్ ఇవ్వాలి. పరలోక రాజ్యం అంటే దేవుడు మాత్రం కాదు అక్కడ మ్యాటర్, పరలోక రాజ్యము. మొదటిగా ఎవరిని వెతకాలి? దేవుని రాజ్యము, దేవుని కాదు. అర్థమైందా లేదా? దేవుని రాజ్యము చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? దేవుడు రాజ్యంలో ఉన్నారా ఎలా తెలుస్తుంది? ఒక రాజ్యం కింద మీరు ఉన్నట్లయితే ఆ రాజ్యం చెప్పిన ఆజ్ఞలు మీరు పాటిస్తారు ఆటోమేటిక్గా, అప్పుడు మీరు రాజ్యం కింద ఉన్నట్టు. అర్థమైంది లేదా? ఇప్పుడు మీకు ఈజీగా అర్థం చెప్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. కోడలు మీకు పెళ్లి కావాలని ఒక కుమార్తె, కానీ మీరు కుమార్తెగా ఉండేసి ఇంకొక ఇంటికి వెళ్తున్నారు, కోడలుగా వెళ్తున్నారు, కానీ మీ మనసు అంతా ఏంటిది? మీరు మీ ఇంట్లోనే ఉంటే గొడవ వస్తారా దగ్గరికి? మీ ఉన్నదేమో బాడీ ఏమో అత్త దగ్గరికి, మనసంతా అమ్మ దగ్గరికి. రెండు రాజ్యంలో ఉంటే కొట్టలాట అవుతుందా లేదా? మీరు ఏ రాజ్యం కింద ఉన్నారు ఎలా తెలుసు? మీరు ఉన్న స్థలం బట్టి కాదు, మీరు ఆలోచించబట్టి వస్తుంది. ఆమేన్. అందుకే చెప్పారు, నువ్వు దయ్యం కొడితే నువ్వు దేవుడు రాజ్యం ఇక్కడ నీ మీద ఉందన్నారు దేవుడు. నువ్వు దయ్యం కొడితే దేవుడు రాజ్యంలో ఉన్నావు అన్నారు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుడు రాజ్యంలో ఉన్నట్లయితే దేవుడు చెప్పిన పనే చేస్తావు, దేవుడు ఆలోచన చేసిన పని చేస్తావు. దేవుడు భూమి మీద వచ్చినప్పుడు ఆయన చిత్తకొట్టారు ఇదేన్ని, సాతాన్ని, పాముల తల్లిని. నువ్వు కూడా అదే చేయాలి. ఇక్కడ నువ్వు చేయగానే నువ్వు ఎవరు రాజ్యం కింద ఉన్నావు? దేవుడు రాజ్యం కింద ఉన్నావు. ఆమేన్. అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే దేవుడు పరలోక రాజ్యం అంటే పరలోకంలో మనం ఎక్కపోతున్న రాజ్యం కాదు. పరలోక రాజ్యంలో ఉన్న స్థితి, దాంట్లో ఉన్న ఆలోచన, దాంట్లో ఉన్న క్రియలు ఈ భూమి మీద నువ్వు నెరవేరిస్తే నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? ఈ రూల్ ప్రకారం జీవించలే, నువ్వు పరలోకంలో రాజ్యం ప్రకారం జీవిస్తున్నావు. ఆమేన్. ఆమేన్. పరలోక రాజ్యం గురించి దేవుడు ఎన్నో ఉపమానం చెప్పారు. మంచి ఉపమానం చెప్పేసి ముగిస్తా. ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఉపమానం ఏంటిదంటే, పరలోక రాజ్యము ఒక రాజుడు తన కుమారుడికి పెళ్లి విందు ఏర్పాటు చేసిన పోలి ఉంది అన్నాడు దేవుడు. అంటే ఆయన రాజుడు, ఆ రాజుడు ఏం చేయబోతున్నారు? పరలోక రాజ్యం ఏం జరుగుతుంది చెప్పండి? పరలోక రాజ్యం ఏం జరుగుతుంది? తన పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు, పెళ్లి కుమార్తె అన్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఉన్నారు, రెడీగా ఉన్నారు. అంతేది. సో ఈ పెళ్లిలో విందులో దేవుడు ఏం చెప్తున్నారు? అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? అందరూ ఇన్వైట్ చేయక మునుపు మొదటిగా ఇన్వైట్ చేసిన వాడి వ్యక్తి నేను చెప్తా. ఎవరు ఇన్వైట్ చేస్తారంటే, ఈ సెండ్ ఫోర్త్ ఈ సర్వెంట్స్. చెప్పండి సర్వెంట్స్. ఈ సర్వెంట్స్ ఇస్ ప్రాఫిట్స్. చెప్పండి ప్రాఫిట్స్. ఈ సర్వెంట్స్ ఎవరంటే దేవుని ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు. అర్థమైందా లేదా? పాత నిబంధన ప్రవక్తల్ని ఎవరి దగ్గర పంపిస్తున్నారు చూడండి? టు కాల్ దెమ్ దట్ వర్ ఇన్వైటెడ్ ఫర్ ద వెడ్డింగ్. జాగ్రత్త అండి. తండ్రి తన కుమారుని పెళ్లికి ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరు ఆల్రెడీ పిలువబడి ఉన్నారో వాళ్ళ దగ్గరికి లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తన సేవకులు పంపిస్తున్నారు. సో మొదటి ఇన్విటేషన్ ఎలా వచ్చింది? ఇన్విటేషన్ రాజుడే వెళ్ళి తన బిడ్డలకి చెప్పారు. తన బిడ్డలు కాదు, ఇన్విటేషన్ ఆయన వాళ్ళకి చెప్పారు. సో ఒక రాజుడు ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఎవరి దగ్గర వెళ్తాడు? రాజుడు ఇంకొక రాజుడి దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. సో దేవుడి నిర్ణయంలో మీరు ఆల్రెడీ రాజులు. హల్లెలూయా. దేవుడి నిర్ణయంలో ఏమిటిది? మీరు ఆల్రెడీ రాజులు కాబట్టి డైరెక్ట్ గా మీకు ఇన్విటేషన్ ఇస్తున్నారు. తమ్ముడు నువ్వు నా వారిని చెప్తున్నాడు.
అర్థమైందా లేదా? కానీ నా వారు నా పెళ్ళికి వచ్చి అని చెప్తే మీరు రావాలంతే. రాజుడు వచ్చి ఇన్విటేషన్ ఇస్తాను, మీ ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇస్తే మీరు వెళ్తారా వెళ్ళరా? ఫోన్లో చెప్తే వెళ్తారా? ఇంటికి వస్తే వెళ్తారా? ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిన బాధ్యత మీకు ఎక్కువ ఉంటుంది. ఫోన్లో చెప్తే ఓకేలే అని చెప్పేసి మీరు అనుకుంటారు. దానిలో టైం పట్టి ఉంటుంది. లాస్ట్ రోజు చెప్తే అసలే పోరు మీరు. ఇంత గౌరవాలు ఉంటుంది మీకు, అంతే కదా? పెళ్లి చీర పెట్టి ఇస్తే అమ్మా ఖచ్చితంగా 100% గ్యారంటీగా పక్కాగా మీరు ఉండాల్సిందే. ఇది దేవుడు రాజ్య మర్మం. నేను లాస్ట్లో చెప్తా మ్యాటర్. అంటే దేవుడే వచ్చి పిలిచారు, అయిపోయిందా లేదా? పిలిచారా లేదా? మిమ్మల్ని అందరూ పిలిచారా లేదా? పిలిచారా లేదా? ప్రతి ఒక్కరు పిలిచారు. మీకు ప్రాబ్లం ఏంటిది? మీకు మీ పెళ్లి ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం? మీ పెళ్లి ప్రాబ్లం, మీ బిజినెస్ ప్రాబ్లం. నేను చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నా చూడండి. వీళ్ళందరూ పిలిస్తే వీళ్ళందరూ ఏం చెప్పారంట? ఒకడు తన పొలమునకు, ఒకడు ఏం చెప్పాడంట? అందరూ ఒకడు ఏం చెప్పాడు? తన పొలమునకు. ఆ పొలం ఇచ్చిందే దేవుడు. ఆ పొలము నీది కాదు, ఆ పొలం ఇచ్చిందే దేవుడు. పొలం ఇచ్చిన దేవుడిలో దేవుడు ఇచ్చిన పొలంలో నువ్వు పని చేస్తూ దేవుడు పిలిచినప్పుడు రాలేకపోతే ఎంత ఘోరం ఇది. నేను ఎన్నో సంవత్సరాలుగా బోధిస్తున్నా, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీకు ఆరోగ్యం లేదంటే ఎక్కడ రావాలి? దేవుడి దగ్గర. నువ్వు ఆరోగ్యం లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఎట్లా అవుతుంది? సండే సర్వీస్లో ఎవడిస్తున్నారో ఏది ఇస్తున్నారో మీకు తెలియట్లేదు. దేవుడు ఇచ్చిన విషయాన్ని పొలంలో పని చేస్తూ వీడేం చెప్పాడు? రాలేదు. ఇంకోటి ఏం చేశానంట? మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి. ఎక్కడికి? వ్యాపారానికి. వ్యాపారం చేయమని చెప్పిందే దేవుడు. కానీ ఇక్కడ వ్యాపారం, బిజినెస్ అంటే జాబ్స్. మీరు ఎన్ని సాకులు చెప్తారు, అదంతా ఇక్కడ ఉన్నాయి. మ్యాటర్ ఏంటిది? మిమ్మల్ని వచ్చి పని చేయమని పిలవలేదు దేవుడు, భోజనం తయారు చేసి పిలుస్తున్నా. హల్లెలూయా. భోజనమ్మా, భోజనం అంటే శవం కూడా నోరు తెరుస్తుంట. కానీ మీరు శవం కన్నా హీనమైన వారు కాబట్టి రావట్లేదు. అట్లా నేను చెప్పట్లేదు, బైబిల్ చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మ్యాటర్ పోతాం. 3వ వచనం నేను కంప్లీట్ చేస్తా చూడండి. సెంట్ అవుట్ ది సర్వెంట్స్. ఆల్రెడీ పెళ్లి ఏర్పాటు చేయండి. ఎవరిని పిలిచారు దేవుడు? ఈ సర్వెంట్స్ని పిలిచినప్పుడు టు కాల్ దెమ్ దోస్ హు ఆర్ ఇన్వైటెడ్. తెలుగులో ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని, అందరూ వినండి. పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు. సో దాసులు పంపించిన కారణం ఏంటిది? ఫాలో అప్. చెప్పండి, ఓన్లీ ఫాలో అప్, నాట్ ఇన్విటేషన్. నువ్వు దాసులు, ఇప్పుడు మీ పెళ్లికి మీరు మీ కుమారుని పంపించారు అనుకోండి పెద్ద మనిషి దగ్గరికి, వాడు పెళ్లికి వస్తాడా? చెప్పమ్మా, పెళ్లి చేసిన వాళ్ళందరూ మీ కుమారుని లేదంటే మీ బాబాయ్ కొడుకులు అల్లంలో కసిన్లో ఎవరో ఒక తీసుకుని పెళ్లిగాడు ఇచ్చిరారా వాడు పలానా వాళ్ళకంటే వాడు వస్తాడా? దేవుడు అలా చేయరు. దేవుడు అనేది దేవుడు కాదు. దేవుడు డైరెక్ట్గా వచ్చారు మీ దగ్గరికి. నువ్వు రాజుడిని అనుకుని రాజుడికి ఈక్వల్ స్థానం మీ దేవుడు ఇచ్చారు. నువ్వు భిక్షగాడు కాదు, దరిద్రుని దేవుడు ధనవంతుతో పార్ట్నర్ చేశాడు అన్నాను కదా. ఇప్పుడు పార్ట్నర్ చేసేసి నేను రాజుగా చేసి దేవుడే వచ్చేసి నీకు ఇన్విటేషన్ ఇచ్చారు. హల్లెలూయా. ఆయనను నువ్వు మర్చిపోయినావు. నువ్వు ఎక్కడ పోయినావు? నువ్వు మర్చిపోయి హీనంగా బ్రతుకుతున్న సమయంలో దేవుడు పెళ్లి దగ్గర వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ దగ్గర వస్తుంది. మరలా తిరిగి దాసులు దేవుడు పంపిస్తారు. ఎవరిని? దాసు ఎవరికి పంపించారు? ఎవరి దగ్గర పంపించారు? ఎవరెవరు పిలువబడి ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే, అందరి దగ్గర కాదు. అందరికి దేవుడు పంపించలేదు. ఈ సేవకుల్ని ఓన్లీ టు దోస్ పీపుల్ హు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద వెడ్డింగ్ వేర్ కాల్డ్. బట్ వాళ్ళు వచ్చారా లేదా? బైబిల్ చదివితే వాళ్ళు రాలేదు. చెప్పండి, వాళ్ళు రాలేదు. తర్వాత దేవుడు ఏం చేశారు? దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్. కానీ దానికి ముందు ఏం చెప్పిన ఆయన? విందు సిద్ధపరచబడింది ఎక్స్ట్రాగా చెప్పారు. 4th verse లో అగైన్ ఇట్ సెంట్ అవుట్ అదర్ సర్వెంట్స్. అదర్ సర్వెంట్స్ ఆ సేమ్ సేవకుడు కాదు, వేరే దాసులు. దేవుడు మీకు పిలిచడానికి ఎన్నో ట్రై చేశాడు. మీరు ఆ సేవకుని నిరాకరిస్తే ఇంకొక సేవకుడు పంపిస్తారు. కానీ మ్యాటర్ తెలుసుకోండి. టెల్ దమ్ విచ్ ఆర్ నాట్ ఇన్వైటెడ్, టెల్ దమ్ దోస్ హు ఆర్ ఇన్వైటెడ్, అరే తమ్ముడు, బిహోల్డ్ మై డిన్నర్, మై ఆక్సన్, మై ఫ్యాట్లింగ్స్ ఆర్ కిల్డ్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ రెడీ, కమ్ టు ద మ్యారేజ్ అన్నాడు దేవుడు. అన్నారు ఇప్పుడు ఈసారికి ఎద్దులను క్రొవ్విన చాలా చాలా మిమిక్రీ చేశారు దేవుడు, మ్యాజిక్ చేశారు. మేము ఏమో నాకు అర్థం లేదు ఎలా చెప్పాలో. మిమ్మల్ని ఆశ పెట్టడానికి ఎన్నో చేశారు దేవుడు. కొవ్విన దూడ, ఎంతమంది కావాలి కొవ్విన దూడ? ఇప్పుడు చూడండి, అట్లనే ఒక ముక్కలు తీసుకుని ఇట్లా పడేస్తే కింద పడాలి. జ్యూసీ మటన్ మరగ్, జ్యూసీ మటన్, ఫ్రైడ్ మోమోస్, డార్జిలింగ్ మోమోస్, పాస్తా. వాట్ పాస్తా? ఆల్ఫ్రెడ్
విల్ఫ్రెడ్ పాస్తా, ఏదో పేరు పెట్టాలి కదా, ఆల్ఫ్రెడ్ పేరు మాత్రం ఎందుకు వచ్చింది తెలీదు, అదే విల్ఫ్రెడ్ పాస్తా. ఓ జ్యూసీ షవర్మా, ఆమెన్. ఇంత రెడీ చేసేసి భోజనం తయారు చేస్తా అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి దాసుడు చెప్పారంట, అరే పోయి చెప్పరా, వాడు దున్నపోతాడు రా, వాడు తిండిపోతాడు. అట్లీస్ట్ ఈ డిన్నర్ డిష్ అని చెప్తే, వాట్ ఆర్ ద డిష్, బఫెట్ లంచ్లో ఉన్న డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్, రాగానే వెల్కమ్ జ్యూస్ నుంచి వెళ్తున్నప్పటికి ఐస్ క్రీమ్ స్ప్లాష్ అని ఇచ్చి పంపిరా, ఇది అన్నీ వచ్చింది, మ్యారేజ్ రెడీ అని అన్నాడు. ఇంత డీటెయిల్గా చెప్పి పంపించాడు. ఆ సేవకులు ఎన్నో మర్మం చెప్పారు. దేవుడు రాజ్యంలో తెలుసా అండి, ఏ కంటికి అనిపించలేదు, ఏ చెవులు వినిపించలేదు, ఏ నాలుక టేస్ట్ చేయలేదు, అట్లాంటి మీకోసం దేవుడు సిద్ధపరిచారండి, రండి 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 అంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ కథలు మాత్రం సూపర్ కథ. వాళ్ళు ఏమన్నారు, ఒకడు అబ్బా ఫస్ట్ థింగ్ దే మేడ్ లైట్ ఆఫ్ ఇట్. చెప్పండి, దే మేడ్ లైట్ ఆఫ్ ఇట్. అందరు చెప్పండి, దే మేడ్ లైట్. తెలుగులో ఏంటిపా దే మేడ్ లైట్ ఆఫ్ ఇట్ అంటే? అరే ఇంత డీటెయిల్డ్గా ఒక సేవకుడిని మంట పెట్టించి దేవుడు చెప్తే దే మేడ్ లైట్ ఆఫ్ ఇట్. ఓ సేవకుడు చెప్తున్న విషయాల్ని లైట్గా తీసుకున్నాడు. సేవకుడు తాను సొంతంగా ఏం చేయలేదు. చెప్పండి, సేవకుడు ఏమైనా సొంతంగా చెప్పిండా? తండ్రి సేవకుడిని పంపించాడు, అదే అభిషేక్తుడు. చెప్పండి, వాట్ ఇస్ అభిషేకం? గాడ్ సెంట్ ఈ సర్వెంట్స్ అవుట్. సో సర్వెంట్ ఎవడు ఇక్కడ? మ్యాన్ ఆఫ్ గాడ్. హూ సెంట్? ఫాదర్ పంపించేసి నా ప్రజలకు చెప్పు, దేవుడిలో చాలా గొప్ప విషయం ఉందని బైబిల్ గ్రంథం మొత్తము చెప్పరా. ఎంతో సేవకులు ఉన్నారు, దేవుడు స్తోత్రం, ఆమేన్. ఈ సేవకులు ఏం చెప్తారు, దేవుడు రాజ్యం గొప్పదండి, దేవుడు రాజ్యం మీకోసమే, దేవుడు మీకోసం ప్రేమించారు, చనిపోయారు, అన్ని కథలు చెప్తారు. పాపం ఏడ్చుకుని వారం. బట్ ప్రజలు ఏమయ్యారు? దే టుక్ లైట్ ఆఫ్ ఇట్. చెప్పండి, లైట్ ఆఫ్ ఇట్. అందరు చెప్పండి, లైట్ ఆఫ్ ఇట్. వాళ్ళు లక్ష్య పెట్టలేకుండా దే వెంట్ దేర్ వేస్, వాళ్ళ సొంత మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయి, ఒకడు తన సొంత పని మీద తిరిగిండు, ఒకడు బిజినెస్ మీద తిరిగిండు, ఇష్టం వచ్చి చేసిండు. తర్వాత దేవుడు ఏం చేశారంటే, రెమనెంట్ టుక్ హిస్ సర్వెంట్స్. తెలుగులో తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి చూడండి, అనేకమైన సేవకులు చనిపోయారు, ఆమేన్. అనేకమైన సేవకులు చనిపోయారు, వాక్యం చెప్పి చనిపోయారు. కానీ లాస్ట్కి ఏంటిది, దేవుడు ఏం చేశారు? కోపం వచ్చింది. రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. మీకు అర్థమైన ఒక మ్యాటర్ చెప్పేస్తాను, ఇంపార్టెంట్ మ్యాటర్. అక్కడ 5-6 వచనంలో ఇక్కడ చూడండి, పంపించినప్పటికీ వాళ్ళు లక్ష్యం పెట్టలేదు కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు బిజీ అయిపోయారు కదా. అప్పుడు దేవుడు ఏం చేయలేదు. హలో అందరు జాగ్రత్త అండి ప్లీజ్. ఈ మాట, దేవుడు సేవకుని పంపించినప్పుడు, సేవకుడు పిలిచిన ప్రతిసారికి వాళ్ళందరూ నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఏమీ రాజుడు ఈ పిలువబడిన వాళ్ళకి ఏమీ అన్యాయం చేయలేదు, పిలుస్తూనే ఉన్నాడు. ఒకటి లేకపోతే ఇంకా ఎక్కువ చెప్పి పిలుస్తున్నాడు, కరెక్ట్ కదా. కానీ ఒక విషయం, రహస్యం చెప్తానండి, మంచి రహస్యం. ఎవరు చెప్పి ఉంటాడు ఈ విషయంలో? ఇక్కడ ఈ ప్రజలు అందరూ, ఈ ప్రజలు ఏం చేశారు తెలుసా? ఈ టుక్ ఈ సర్వెంట్స్, ఈ సేవకుడిని, ఎంత సేవకుడిని, ఎవరిని తీసుకొచ్చాడు? దేవుడు రాజ్యంను బోధించిన సేవకుడికి విరోధంగా లేచి ఏం చేశారు? దే ఎంట్రీటెడ్ దెమ్ స్పిట్ఫుల్లీ అండ్ స్లూ దెమ్, అవమానపరిచి వాళ్ళని చంపారు. అందరూ వినండి, ఎవరు చంపారు? ఈ ప్రజలు ఎవరిని చంపాడు? సేవకుల్ని తిట్టి కొట్టి అవమానపరిచి బూతులు చెప్పి చంపేసాడు. ఓకేనా? చంపిన విషయాన్ని జాగ్రత్త, చంపిన విషయము రాజుకు తెలిసిపోయింది. వెన్ ద కింగ్ హర్డ్ దేర్ ఆఫ్ he became very angry. ఒక రాజుని, ఒక తండ్రిని కోపపరిచిన విషయం ఏంటిది ఇక్కడ? అమ్మ అందరూ వినండి, తండ్రిని కోపపరిచిన విషయం ఏంటిది? తన సొంత పిలుపు వచ్చిన పిలుపుకి నెరవేర్చిన వాళ్ళ మీద కోపం లేదు. అర్థమైందా లేదా? ఎవరికి అర్థం కాలేదు. డైరెక్ట్గా పిలిచినప్పుడు రాలేదు, అప్పుడు కోపం రాలేదు. ఇంకో సవాకులు పంపిస్తాను, దూడ అన్ని చేసి రెడీ చేసి పెడతాను, అప్పుడు రాలేనప్పటికీ కోపము రాలేదు. కానీ పంపబడిన సేవకుడిని ఒకడు దూషించినట్లయితే, వాడు మాక్ చేసినట్లయితే దేవుడికి చాలా కోపం వచ్చేస్తుంది. అర్థమైందా లేదా? ఇక్కడ నేను చంపబడిన మ్యాటర్ మాత్రమే తీసుకోవద్దు, చంపబడిన లాస్ట్ది. ఒక సేవకుని ఏమైనా చంపితే వాడు కూడా చంపబడతాడు, వాడు వదలడు దేవుడు, దానికి ఘోరమైన శిక్ష ఉంటుంది. కానీ మొదటిగా దే ఇల్ ట్రీటెడ్, దే టుక్ లైట్
శిక్షించినప్పుడు, చూడండి, మాక్ చేసినప్పటికి, తీసేసినప్పటికి తండ్రికి కోపం వచ్చేసింది. హలో, అందరూ వినండి. పరలోకం ఉన్న తండ్రికి దేని మీద కోపం వచ్చింది? తన సేవకుడిని అవమానపరిచినప్పుడు, నిందించినప్పుడు. ఓకే, అప్పుడు దెన్ he sent forth his armies and destroyed those who murderers and burned up their city. వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశారు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ పట్టణం నాశనం చేశారు. ఇందుకే అభిషక్తులు ముట్టొద్దని చెప్తారు. అది పాత నిబంధన కథలు అనుకుంటారు అందరూ. సౌలు కథ అని చెప్పి కూడా బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దావీదు సౌలు ముట్టలేదు అనగానే పక్కా ఇది పాత నిబంధన గ్రంథం అనేస్తారు. కానీ ఇక్కడ ఇది కొత్త నిబంధన కదా, ఇది ఉపమానము. దేవుడు రాజ్యంలో ఉన్న మర్మమును బోధించడానికి ఒక ఉపమానం చెప్పారు. తమ్ముడు, నేను భోజనం చేసి మీరు పిలిస్తే నువ్వు రాలంటే పర్లేదు, కానీ నేను పంపబడిన వాడిని నువ్వు మాత్రం శిక్షిస్తే. అర్థమైంది లేదా? వెన్ పాల్ ఉన్నారు కదా, పాల్ అక్కడ సాల్, ఇక్కడ పాల్, అంతే మ్యాటర్. ఆ సాల్ దేవుడు బిడ్డల్ని అందరూ చంపినప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు కదా వెలుగుగా. వచ్చినప్పుడు ఏం చెప్పాడు? సౌలా సౌలా నన్ను నువ్వు ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకు నన్ను అన్నాడు వాడు దేవుడు. ఆయన ఎవరు హింసించలేదు, తన పంపబడిన సేవకుడిని హింసించిన నువ్వు కనుక, క్రిస్టియన్స్ను హింసిస్తావు కనుక నువ్వు నన్ను హింసించినట్టే అని చెప్పి బహుబలంగా దేవుడు దుఃఖపడారు. ఆమేన్. ఇది మీరు గుర్తించాలి యేసు నామములో. నెక్స్ట్, ఇది అయిన తర్వాత దేవుడు చేసిందేనంటే రెస్ట్ ఆఫ్ హిస్ సర్వెంట్స్ ఈస్ ట్రీటెడ్ దెమ్. ఓకే, నెక్స్ట్, దెన్ హి సెడ్ టు సర్వెంట్స్ వెడ్డింగ్ ఇస్ రెడీ. ఇప్పుడు ఏమైంది? పెళ్లి తయారైపోయింది. 8వ వచనంలో పెళ్లి తయారైపోయింది. బట్ దే విచ్ వర్ ఇన్వైటెడ్ వర్ నాట్ వర్తి. ఇప్పుడు పిలువబడిన వారు పాత్రుడే కాదని దేవుడు నిర్ణయించాడు. దే ఆర్ నాట్ వర్తి, ఇంకా వాళ్ళు పిలవడానికి అవసరం లేదన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు దేవుడు. వాళ్ళు విడిచిపెట్టి ఎక్కడికి పోయారంటే ఈ సెంటి సర్వెంట్స్ చూడండి. గనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని. ఎంతమందికి అర్థమైంది? ఇంతకుముందు ఎవరు పిలిచారు? రాజును, పిలువబడిన వారు మాత్రమే పిలిచారు. బేసికల్ చెప్పాలంటే యూదుని పిలిచారు దేవుడు. యూదుని దేవుడు నిరాకరించారు. తర్వాత ఎవరికి వచ్చింది సువార్త? అన్ని జనులైన మన అందరికి వచ్చింది. పిచ్చి పిచ్చిగా తిరిగిన వాళ్ళు మనం అందరూ. మనకి దేవుడు పిలుస్తున్నారు ఇప్పుడు. అదే మన ఈ క్యాండిడేట్స్ హైవేస్ లో తిరిగిన వాడు మనమే. అది ఓకే. సింపుల్ గా చెప్పాలంటే పిలువబడిన వారు నిరాకరించినప్పుడు దేవుడు కోరిక ఏంటి తెలుసా? దేవుడు మనసు చెప్పేస్తా మీకు. ఇక్కడ ఎంతమందికి అర్థమైంది దేవుడు మనసు? దేవుడు మనసు ఏంటంటే ఎవరు వచ్చినా పర్లేదు అనేసాడు దేవుడు. చివరి కాలంలో ఏమన్నాడు? హలో, సేవకులకు చెప్పారు. సేవకులకు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే సేవకులా సారీ ప్రియమైన సేవకులారా, ఈసారికి పిలువబడిన వారు మాత్రం కాదు, నా భోజనము రెడీ. ఇది నీకు ముందు వచ్చిన ఏంటిది? ద ఫుడ్ ఇస్ రెడీ. చెప్పండి, ద వెడ్డింగ్ ఇస్ రెడీ. చెప్పండి, ద వెడ్డింగ్ ఇస్ రెడీ. రెడీ అయిపోయింది కాబట్టి టైం అయిపోయింది. ఫుడ్ ఆరకూడదు. చెప్పండి, ఆరిపోయిన ఫుడ్ చల్లారిపోయిన ఫుడ్కి ఏమి ఫలములు లేదా? దీనికి పారబుల్స్ లేదా? ఓకే, వేడిగా ఉండాలి ఫుడ్. అర్థమైందా లేదా? ఈ ఫుడ్ రెడీగా ఉంది, వెడ్డింగ్ రెడీగా ఉంది. దయచేసి ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరు వచ్చినా పట్టుకొని రండి అన్నాడు. చెప్పండి, ఎవరు వచ్చినా అందరూ పట్టుకొని రండి అన్నాడు. ఎక్కడెక్కడ పట్టుకున్నాడు? పోరా, ఎక్కడ దొరికితే అక్కడ. రోడ్డు పోండి, హాస్పిటల్ పోండి, పెళ్లికి పోండి, ఎక్కడ పోండి. ఓకే, చదవండి. ఆ దాసులు రాజ్య మార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి. అందరు వింటున్నారు కదా? ఈ రాజ్యంలోకి ఎంట్రీ ఇవ్వడానికి అధికారం మీకు చెప్తున్నాను. అయ్యో దేవా, యేసయ్యా, చాలా మందికి ఇది అర్థం కాదు దేవా. ఎవరు వచ్చినా సరే, మంచివారైనా చెడ్డవారైనా దేవుడు రాజ్యంలో పిలువబడుతున్నారు. అర్థమైందమ్మా? మీరేమనుకుంటారు? మళ్ళీ మంచివారు పిలుస్తారు అనుకుంటారు కదా దేవుడు? లేదు, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. చెప్పండి, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వాట్ గాడ్ గ్యాదర్డ్ టుగెదర్ ఆల్. చెప్పండి, ఆల్. క్లారిటీగా ఉంది. దేవుడు రక్షణ ఎవరికి? అందరికి. చెప్పండి, మంచి వారికి చెడ్డవారికి అందరికి. ఆల్ యాజ్ మెనీ యాజ్ దే ఫౌండ్. అంటే ఒక సేవకుడు ద్వారానే రక్షించబడాలని రాయేశారు దేవుడు. హల్లెలూయా. డైరెక్ట్ గా దేవుడు పిలవలేదు. చూడండి, సేవకుల ద్వారానే పిలిచారు. తన దాసులు పంపించేసి నీకు ఎంత దొరికిందో వాళ్ళందరూ తీసుకురన్నారు. అందరు చర్చికి రప్పించారు. హల్లెలూయా. వచ్చారా లేదా? అందరూ వచ్చారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు, లాస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందరూ లోపల ఎంట్రీ ఇస్తే ఎంట్రీ అయినట్టు. ఆమేన్. అంత అయితే లేదా? మీ కాలేజీలో ఫస్ట్ అటెండెన్సా, లాస్ట్ పీరియడ్ అటెండెన్సా, లేదా ఎవ్రీ పీరియడ్ అటెండెన్సా? మీ గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు బుద్ధిమంతులుగా అన్ని పీరియడ్కి అటెండెన్స్ తీసుకున్నాను, ఎక్కడ మధ్యలో ఎస్కేప్ అవుతారని. అంతేకాదు. కానీ ఇక్కడ చూడండి, లాస్ట్ పీరియడ్లో దేవుడు చెప్తున్నారు, లాస్ట్ పీరియడ్లో
ఎవరు లాస్ట్ పీరియడ్ వచ్చినా పర్లేదురా అని అనేసాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ పీరియడ్ వచ్చిన వాళ్ళు మాత్రం కాదు, లాస్ట్కి వచ్చిన వాడు కూడా ఓకే చాలు అని చెప్పి దేవుడు అందరిని గ్యాదర్ చేయని చెప్పేసి, బోత్ గుడ్ అండ్ బ్యాడ్, ద వెడ్డింగ్ వాస్ ఫర్నిష్డ్ విత్ గెస్ట్. తెలుగులో చెప్పాలంటే ఆ పెళ్లి చాలా మొత్తము నిండెను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుడి కోసం. ఇది దేవుడు మనసు ఎరిగిన వారికి మాత్రం అర్థమవుతుంది. ఒక అన్న అభిషక్తుడికి మాత్రమే దేవుడు మనసు తెలుసు. మీరు అభిషక్తుడు అంటే దేవుడు మనసు ఏంటో తెలుసుంటారు. నేను ఆల్రెడీ చెప్పిన, దేవుడు మనసు ఎరగడానికి దేవుడి దగ్గరకు రావాలి. అభిషేకం కలిగిన వాడు మాత్రం దేవుడి దగ్గరకు వస్తారు. అభిషేకం ఎవరికి ఇస్తున్నారు? ఎవరికైనా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. తన పిలుపుకు లోపలిన ప్రతి వాడిని దేవుడు అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఒక్కరిద్దరే, కొత్త నిబంధన కాలంలో అందరూ అభిషక్తులే. ఆమేన్. యేసు నమ్మిన వాళ్ళు మాత్రమే. పిలిచిన పిలుపులో గుడ్డివారేంటి? ఎట్లన్నా పర్లేదు, ఎవడు దేవుడికి ఇష్టమని చెప్తాను. ఒక దేవుడి సేవకుడు కూడా ఇష్టం ఏంటంటే ఎవడు వచ్చినా పర్లేదు చర్చ నిండాలని ఆశపడుతుంది. అంతే కదా అన్న? మీ చర్చలో క్వాలిటీ లేదన్నా, వీళ్ళందరూ బుస్కా కేటగిరీలో, డుబుక్కి కేటగిరీ, ఈ కేటగిరీని పెట్టుకుని నువ్వు సంఘంలో ఎందుకు ఇది అంటున్నా అంటే అందులో పర్లేదు, చర్చ నిండాలి, చేర నిండాలి. ఆమేన్. తండ్రి ఆలోచన చేయండి, ఆ పెళ్లి విందులో అందరూ నింపబడాలి. ఆమేన్. హి వాంట్స్ ఆల్ ద హాల్స్ టు బి ఫిల్డ్. ఇప్పుడు ఆలోచన చేయండి, రక్షణ దేవుడు ఇవ్వాలప్పుడు కొందరికి ఇస్తారా, అందరికి ఇవ్వాలనుకుంటారా? ఆయన ఆలోచన ఏంటంటే అందరికీ రాయబడింది క్లారిటీగా. కొత్త నిబంధనలో క్లారిటీగా ఉంది. ఎవ్రీబడి, గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు బి సేవ్డ్. చెప్పండి, ఎవ్రీబడి. 1 తిమోతి 2 రిమెంబర్ దీస్ వర్సెస్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ మిషన్, యువర్ బ్రెయిన్, అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. 2:1 గాడ్ వాంటెడ్ ఎవ్రీబడి టు సేవ్. 3rd verse 4th verse. బట్ ఓకే చదువు. ఓకే ఇక్కడ చూడండి, గాడ్ వాంట్స్ ఆల్ మెన్ టు బి, తెలుగులో ఎక్కడ ఉందో తెలీదు, చూడండి మన అందరు తెలుగులో ఇంగ్లీష్ చదవండి. ఇక్కడ గాడ్ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చేయించున్నాడు. అర్థమైందా? ఇప్పుడు వెడ్డింగ్ హాల్ నిండిందా లేదా? పెళ్లి హాల్ నిండిందా లేదా? దేవుడు కోరిక ఏంటిది? ఎవరు వచ్చినా పర్లేదు, పెళ్లి హాల్ నిండాలి. మంచివాడైనా పర్లేదు. ఎందుకని మంచివాడైనా పర్లేదు, చదవడన్నాడు దేవుడు తెలుసా? హలో, దేవుడు ఆయన ఎవరు వచ్చినా దేవుడు మార్చగలరు. ఆమేన్. God can change anybody. So he called everybody first of all. Then ఈ గెస్ట్లో ఎవరు తీసుకొచ్చారు? ఈ పిల్లలందరూ ఎవరు తీసుకొచ్చారు? మనుషులు, సేవకుడు తీసుకొచ్చారు. దేవుడు తీసుకురాలేదు. అర్థమైందా లేదా? మొదటిగా పిలిచినది దేవుడు. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? సేవకుడు ద్వారా పిలువబడిన వారు మనందరూ. ఎవరో మెసేజ్ వినేసి మనం వచ్చినాం. అర్థమైందా లేదా? ఇప్పుడు మన అందరు లోపల ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు దేవాలయం లోపలికి కూర్చున్నాం. హల్లెలూయా. కూర్చున్నప్పటికి నెక్స్ట్ ఏంటిదంటే, రాజు కూర్చున్న వారిని చూడ వెలుపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రములు ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? దేవుడు అందరిని పిలిచేశారు. నవీన్కి డౌట్ వచ్చింది, అందరూ లోపలికి వచ్చేసాం. పిలిచిందేమో దేవుడు, మళ్ళీ సడన్గా వచ్చేసి డ్రెస్ ఎక్కడ రానంటే ఎట్లది? వీడు ఎందుకు పెళ్లి డ్రెస్లో రాలేదంటే, పెళ్లి డ్రెస్ రాలేని వాడిని నువ్వు ఎందుకు ఇలా వచ్చినావు అని అన్నాడు. ఏమన్నాడు దేవుడు? పెళ్లి వస్త్రం లేక ఎలాగూ వచ్చింది. మై ఫ్రెండ్ అన్నాడు కదా, చదవండి. మై ఫ్రెండ్, హౌ కమ్ యూ కేమ్ హియర్ వితౌట్ ఎ వెడ్డింగ్ గార్మెంట్ అండ్ హి వాస్ స్పీచ్లెస్. ఎందుకు మౌనంగా ఉన్నాడు? అర్థమైందా? మాట రాలేదని తెలుసా? సో అర్థం ఏంటంటే, ఇంతకుముందు నేను స్టార్టింగ్ చెప్పినా కదా, మీకు ఆన్సర్ చెప్పేస్తా. స్టార్టింగ్ ఏం చెప్పినా, ఒక పెళ్ళికి ఒక పెళ్లి ఎందుకు మీరు ఏర్పరచబడినప్పుడు, మీరు రాజులుగా అనుకున్నప్పుడు, దేవుడిని రాజుగా అనుకున్నప్పుడు, ప్రతిసారికి రాజులు వచ్చినప్పుడు, ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీకు పెళ్లి గార్మెంట్స్ ఇస్తారు. హల్లెలూయా. మీకు బట్టలు ఇవ్వకుండా దేవుడు పిలువనే యూదుడి సంప్రదాయంలో కూడా పెళ్లికి బట్టలు పెట్టే పిలుస్తారు. అర్థమైందా లేదా? సో అక్కడ హైవేకి పోయినప్పుడు, హైవేలో రోడ్లో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు పట్టుకున్నప్పటికీ, అందరూ పట్టుకున్నప్పటికీ ఏం చేస్తారు దేవుడు? అందరికీ ఆ సేవకుడికి ఏం చెప్పాడు? పెళ్లి బట్టలు, పెళ్లికి ఉండాల్సిన గౌరవాన్ని పాటించడానికి వచ్చిన ప్రతి వారికి చెప్పండి గట్టిగా. మీకు ఇది అర్థమవుతా లేదా? మీరు ఒక కంపెనీలో, బీపీఎల్ కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, వెళ్ళగానే మీకు యూనిఫామ్ ఇస్తారు కదా, ఇస్తారా లేదా? దానికి ఏమైనా స్పెషల్ అమౌంట్ ఇస్తున్నారా మీరు? నా కంపెనీలో వచ్చిన వాళ్ళకి ఐడి కార్డు, ట్యాక్స్, ఓకే, అలవెన్సెస్ అన్నీ ఆటోమేటెడ్. అట్లా డ్రెస్ అన్నీ ఇచ్చేసి లోపల రండ్రా అంటే వీడు వేస్ట్ వాడు ఒకడు
డుబాకురు కేటగిరీ. వీడేం చేశాడు? వేసుకున్న డ్రెస్ వదిలేసి, ఇచ్చిన డ్రెస్ వదిలేసి, నా డ్రెస్తో నేను వస్తా అని చెప్పేసి కూర్చున్నాడు. ఏంటి అందరూ మన డ్రెస్లో ఉండాలి కదా అంటే ఒకటి మాత్రం సెపరేట్ అన్నాడు. స్నేహితుడా, నీకు వస్త్రం ఎక్కడని అడిగితే వాడికి మౌనమా? ఎందుకు మౌనం? వాడికి మాత్రము ముందుగా క్లారిటీ ఉందంటే, నువ్వు నా డ్రెస్ ఇచ్చినావా నీ డ్రెస్ వేసుకుని కూర్చోడానికి? నేనేదో గాలికి పోయినాను రోడ్లో, పట్టుకుని వస్తే డ్రెస్ లేకుండా అడుగుతావు నువ్వు అని అడిగి ఉంటారా లేదా? కానీ ఈడు స్పీచ్లెస్ అంట. బైబిల్ సేస్ ఈ వాజ్ స్పీచ్లెస్. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, తమ్ముడు డ్రెస్ ఇచ్చేసి అలంకరించుకుని రా లోపలికి స్నానం చేసి అంటే, నేను స్నానం చేయనిపో, నా తరతరాలు ఎవరు స్నానం చేయలేదు అని కూర్చుంటే ఎట్లా ఉంటుంది? నా అమ్మ తాగలేదు, నా అమ్మ స్నానం చేయలేదు అంటే ఎట్లా ఉంటుంది? పెళ్ళికి అరే వింతకు పిలిచినప్పా తమ్ముడు, ఒక బేసిక్ అంతే. బేసిక్ కావాల్సిన రక్షణలో కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా, దానికి చెప్తున్నాం. సో ఈయన లోపల వచ్చి కూర్చున్నప్పుడు చెప్పండి, క్రిస్తే అక్కడ పోయింది. క్రిస్తే మన నీతి. చెప్పండి, క్రిస్తే మన నీతి. నీతి చెప్పండి, నీతి వస్త్రం. అంతా చెప్పండి, నీతి వస్త్రం. దేవుడు నీ వస్త్రం అడగలేదు, నీతి వస్త్రం. సొంత క్రియలు అడగట్లేదు, క్రీస్తు క్రియలు. హల్లెలూయా. దేవుడు శిలువలో చేసిన ఆ క్రియలు నువ్వు నమ్మినట్లా ఆ క్రియలు నీ మీద అతికించబడుతుంది. ఆమేన్. నువ్వు సొంత క్రియలతో, సొంత పరిశుద్ధతతో రావాలనుకుంటే, నేను పరిశుద్ధుడిగా వచ్చి దేవుడి దగ్గర ఎంట్రీ ఇవ్వాలంటే నీకు ఏం జరుగుతుంది తెలుసా? బైండ్ హిమ్. చెప్పండి, బైండ్ హిమ్. హ్యాండ్ టు హ్యాండ్, ఫుట్ టు ఫుట్, కాస్ట్ హిమ్ ఇంటూ ఔటర్ చీకటి. హల్లెలూయా. He said cast him into outer darkness. There shall be weeping and gnashing of teeth. రెండు జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? వీపింగ్ అంటే వీపింగ్ ఏడ్చిన వాళ్ళు రెండు జరుగుతుంది. చెప్పండి, వీపింగ్, నాషింగ్. వీపింగ్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, నాషింగ్ అనే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? నాషింగ్ అనేవాడు కోపంలో ఉన్నాడు అని అర్థం. వీపింగ్లో ఉన్నవాడు వాడు బాధలు ఉన్నాడు అర్థం. సో అయ్యో ఇంత త్యాగం చేసిన తండ్రి నేను మిస్ అయినా ఏడ్చిన వాళ్ళు ఉంటారు. పరలోక రాజ్యం నుంచి విడుదల బయటకు వచ్చిన వాళ్ళు. కొంతమంది లేదు వాడు అన్యాయస్తుడు అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆపోజిట్ కేటగిరీ ఉంటారు. దేవుడిని ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, దేవుడు కృపని అర్థం చేసుకుని బయటకు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ లోపలికి ఎంట్రీ ఇవ్వరు. దేవుడు ఏ సమయంలో దేవుడి కృప అర్థం చేసుకోవాలో ఆ సమయమే దేవుడి కృపని అర్థం చేసుకోవాలి. మీకు దేవుడి కృప సమయం లోపలనే దేవుడు కృప అర్థం చేసుకుని, దేవుడి ప్రేమ అర్థం చేసుకుని, క్రీస్తు నీతియే మీకు దేవుడు ఇచ్చారు, క్రీస్తు నీతి వస్త్రమే నీకు ఇచ్చారని గ్రహించి మీరు పెళ్లి విందులు పాల్గొంటే మీకు భోజనం సిద్ధపరిచి ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. మీ సొంతంగా రావద్దు. మీరు ఎంతనా పెద్ద పరిశుద్ధిలో ఉండని కానీ నువ్వు పరిశుద్ధ వల్లనే లోపల ఎంట్రీ లేనే లేదు. నో పర్సన్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్ వెదర్ యు ఆర్ ప్యూర్ పర్ఫెక్ట్. నేను చెప్పాను కదా, పుట్టిన రోజు నుంచి, పుట్టిన క్షణం నుంచి పక్కన ఉన్న పాపకి, పక్కన పాప ఉంది కదా పక్కన, నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన ఇది, పుట్టిన పాప లేవగానే అమ్మ పాలు ఇవ్వడానికి వస్తే ఏడవగానే పాలు ఇస్తుంటే పక్కన బిడ్డలు పక్కన టేబుల్లో ఇంకో పాప అని ఏడిస్తే మమ్మీ మొదటిగా ఆమెకు పాలు ఇవ్వు అని చెప్తే ఎలా ఉంటుంది? ఆ పాప మమ్మీ వద్దు మమ్మీ, పక్కన ఆమె 2 రోజుల ముందు పుట్టింది, వాళ్ళ మమ్మీకి పాలు రాదంట, నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వంటే, ఓహో ఎంత పరిశుద్ధురాలు నువ్వు పుట్టినావు అమ్మా అని. అంత పరిశుద్ధురాలు పెళ్లి భోజనంలో నీకే ఎంట్రీ లేదు. ఆమేన్. ఇది మీరు గ్రహిస్తే దేవుడి స్తోత్రం. అర్థమైంది లేదా? అంత పుట్టిన మొదలుకొనే నువ్వు పరిశుద్ధులుగా ఉన్నా కూడా నీకు ప్రభు భోజనంలో పాల్గొనడం లేదు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ప్రభు భోజనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికంటే ఈ మంచివాడు చెడ్డవాడు అందరికీ దేవుడు ఇచ్చారు. ఎంతమందికి అర్థమైంది ప్రభు భోజనం? నాకు సత్యం అర్థమైన విషయాలు నేను చెప్తాను. ప్రభు భోజనము పరిశుద్ధులకు మాత్రం కాదు. మన సేవకులందరూ చెప్పినట్టు మీరు పాపం చేసి ఉన్నట్లయితే ఈ వారము కొంచెం ఆలోచన చేసుకోండి, థింక్ చేయండి. ఏదైనా పాపం చేసినట్లయితే ప్రభు భోజనంలో అయోగ్యుడిగా మీరు పాలు చేయొద్దని అనేసారు. ఇంకా అందరూ ఆలోచన చేసుకుంటారు, ఈ వారమే నేను పెద్ద పాపం చేస్తాను, నేను పాపం అని అనుకుని ప్రభు భోజనం వచ్చినప్పటికీ నాకొద్దు. ఒప్ప ఎంత ఘోరం అది. ఆ సీన్ ఎంత ఘోరం అంటే వీడేమో పాపిస్తంట, ఇచ్చిన వాడేమో పరిశుద్ధుడంట. ఇదిగో దేవుడి శరీరం దీన్ని అనేప్పటికీ ఇంకా తర్వాత నేను తినకూడదు నేను చెప్పిన. ఎప్పుడు చెప్పినా ప్రభు భోజనం చేసేసి లోపల పెట్టాలి అని చెప్పిన. అర్థమైంది? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో చెప్పండి, మెనీ ఆర్ కాల్డ్, ఫ్యూ ఆర్ చోజన్. అందరు దేవుడు పిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. బ్యాక్లో వెళ్ళేసి మనం ముగిస్తాము. బ్యాక్ లాస్ట్ వర్క్స్ 1 Samuel కదా మనం ఉన్నాం. అండర్స్టాండ్ వేర్ ఫ్రమ్ వియర్ కేమ్. 1 Samuel 10th chapter. When you go from this place, అంతేనండి, when you go from this place, ఎక్కడ నుంచి?
నేను ఎప్పుడు చెప్తాను ప్రభు భోజనం అన్నిట్లో ఉంటుంది చెప్పినాను. ఎంతమందికి అర్థమైంది? ప్రభు భోజనం అన్నిట్లో ఉంది. ఈ కమ్యూనియన్ మెసేజ్ ఎక్కడ వరకు ఉంది? ఎక్కడ ఉంది అన్నాను? అన్నిట్లో ఉంది. ప్రభు ఉందా లేదా? ఉంది. సిస్టర్ సుందరి సిస్టర్ చెప్పినా లేదా? ఎవ్రీ మెసేజ్ హ్యాస్ బ్రెడ్ అండ్ వైన్ చెప్పినా? యు ఆర్ సర్ప్రైజ్డ్ నో? వీఆర్ ఇన్ 10th chapter. వీఆర్ టాకింగ్ అబౌట్ అనాయింటింగ్. అభిషేకం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ నుంచి అభిషేకించబడిన తర్వాత మీరు వెళ్తున్నప్పటికి ఏం జరుగుతుందో తెలుసా? మీకు తెలియని చెప్తాను. మీకు తెలీదు ఏం జరుగుద్ది. ఇంట్లో పోయిన తర్వాత స్నానం చేయాల్సి వచ్చింది అన్న పెట్టిన వాళ్ళ ఆయిల్ అని మీరు అనుకుంటే మీరు పొరపాటు చేసిన అర్థం. ఇక్కడ చూడండి, వెన్ యూ గో ఫార్వర్డ్ ఫ్రమ్ ఇయర్ యూ షల్ కమ్ టు ద ప్లేన్ ఆఫ్ ఇదేనా వచ్చిన ముందు వచ్చినట్టు వినండి. వాట్ యు విల్ అండర్స్టాండ్. ఇక్కడ నుంచి మీరు వెళ్ళినప్పటికీ ఏం జరుగుతుంది? అవి గార్ధబొమ్మలు దొరుకుతాయి. తర్వాత ఇద్దరు మనుషులు నీకు కనిపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? నీ వెతకబోవు గార్ధబొమ్మలు దొరికినవని నీ తండ్రి తన గార్ధబొమ్మ కొరకు చింతింపగా నా కుమారుని కనుగొనుటకై. సో ఇప్పటి నుంచి మీకు దేవుడి దగ్గర ఉండండి చెప్పిన వాళ్ళు చాలా మంది వస్తారు. ఆమేన్ ఆమేన్. ఈ అభిషేకం అయిన తర్వాత మీరు దేవుడి దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆమేన్. దేవుడిలో ఉండడానికి ప్రయత్నిస్తారు. తండ్రితోనే సహవాసం ఉండాలని కోరుకుంటారు. అదే అభిషేకము. జరుగుతా లేదా? అది జరిగిన తర్వాత తండ్రి ఒక ప్రేమ అర్థం చేసుకుంటారు. తండ్రి నా గురించే చింతిస్తున్నారు, వేరే దేని గురించి చింతించట్లేదు విషయాలు మీరు గ్రహిస్తారు. దేవుడు ప్రేమని అర్థం చేసుకుంటారు. తర్వాత నువ్వు అక్కడి నుండి వెళ్ళినప్పుడు తబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు. జాగ్రత్త అండి. ఏది వచ్చింది వర్డ్? బేతేలు. హల్లెలూయా. ఏ ప్లేస్ వచ్చింది? బేతేలు. బేతేలు. మొదటి ఆయిల్ ఎక్కడ వచ్చింది? బేతేలు. ఆయిల్ పెట్టగానే స్టోన్ బేతేలుగా మార్చిండు. ఇక్కడ ఎక్కడ పోయారు? వన్స్ యు గో ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ అనాయింటింగ్ యు విల్ బికమ్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఆమేన్. You will go to Bethel only. అయ్యా కామందరో శకల లాబరా. శ్రావణకి అర్థమైంది. You will be in Bethel. After anointing, you will be called the house of God. Amen. ఇంతకుముందు ఎవరు నువ్వు? స్టోన్. ఇప్పుడు ఎవరు? You become the house of God. That's why when Saul was anointed first time, he was supposed to go to Bethel. Amen. 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 అర్థమైందా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాలేదు. నాకు అర్థమైంది. But you have to understand. Some people at least understand. You are going to Bethel. You are going to God the Father and to become Bethel. Okay, next ఏం జరుగుతుందంటే one carrying. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను. అందరూ చెప్పండి రొట్టెను. ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ పోయినా రొట్టె ద్రాక్షరసం వస్తుంది. ఆమేన్ ఆమేన్. అభిషేకించబడిన తర్వాత నువ్వు గోట్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ సాక్రిఫైస్. చెప్పండి సాక్రిఫైస్. బికాస్ వన్స్ యూ ఒబే, చెప్పండి ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆటోమేటిక్గా యూర్ అనాయింటెడ్. దేవుడు మాట విన్నావు కదా, పిలిచిన పిలుపుకి లోపల అనగానే నువ్వు విధేయత చూపించిన అర్థం. విధేయత తర్వాత నెక్స్ట్ గొప్పది ఏంటిది? సాక్రిఫైస్. ఆఫ్టర్ ఒబీడియన్స్ కమ్స్ సాక్రిఫైస్. చెప్పండి. ఫస్ట్ ఈజ్ ఒబీడియన్స్, సెకండ్ ఈజ్ సాక్రిఫైస్. సో ఒబీడియన్స్ చేసిన తర్వాత వెంటనే గోటు వచ్చింది. ఎందుకు తెలుసా? గోటు ఇది నువ్వు సాక్రిఫైస్ చేయడానికి, బలి చేయడానికి. హల్లెలూయా. దట్ మీన్స్ యూ కమ్ టు ద పాయింట్ ఆఫ్ సాక్రిఫైస్. యువర్ ఓన్ బాడీ. చెప్పండి యువర్ ఓన్ బాడీ. ఈ సాక్రిఫైస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి 5 సాక్రిఫైస్ ఉంది. 5 సాక్రిఫైస్లో మొదటి సాక్రిఫైస్ సరెండర్. చెప్పండి సరెండర్. దట్ ఈస్ కాల్డ్ బర్న్ సాక్రిఫైస్. అందరూ బర్న్ సాక్రిఫైస్. కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. ఓలా. చెప్పండి ఓలా. సాక్రిఫైస్ మొత్తం చేయాలి. బాడీ మొత్తం కాల్చబడాలి. హలో, కట్ చేసేసి కొంచెం పార్టీ తీయడం కాదు, మొత్తం బాడీ కాలిపోవాలి. సజీవ యాగంగా నీ శరీరంలో నీవు ఇచ్చాలి. దట్ ఇస్ కాల్డ్ బర్న్ట్ ఆఫరింగ్. అందరూ చెప్పండి బర్న్ట్ ఆఫరింగ్. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ కాన్సెప్ట్ బిఫోర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఒక ఆర్డర్లో చెప్పాలంటే మీరు శరీరం కాల్చబడాలి. చెప్పండి శరీరం కాల్చబడాలి. యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఏమవ్వాలి? గట్టిగా శరీరము సంపూర్ణమైన బర్న్ట్ ఆఫరింగ్. దానికి పేరు ఓలా అంటారు. దానికి పేరు ఓలా, ఇబ్రూ భాషలో ఓలా. చెప్పండి ఓలా. ఓలా అంటే మనం ఓలా ఊబర్ కాదు, ఓలాతో పాటు హెచ్చు పెట్టాలి అని రావాలి. ఓకే ఓలా. ఓకే, అది మనకు రావట్లేదులే బట్లే. బట్ మనం సజీవంగా సమర్పించుకోవాలి. చెప్పండి బర్న్ట్ ఆఫరింగ్. దిస్ లైక్ కంప్లీట్ సరెండర్. చెప్పండి కంప్లీట్ సరెండర్. సెకండ్ థింగ్ యూ హావ్ టు గో గ్రెయిన్ ఆఫరింగ్. చెప్పండి గ్రెయిన్ ఆఫరింగ్. గ్రెయిన్ ఆఫరింగ్ అంటే ఏంటిది? యూ సీ ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఫుల్లీ సరెండర్. చెప్పండి ఫుల్లీ సరెండర్. సెకండ్ థింగ్ అబౌట్ వాలంటరీలీ యూ హావ్ బికమ్ వాలంటీర్ ఇన్ ద చర్చ్. ఈ వాలంటీర్లో ఏంటంటే నువ్వు థ్యాంక్స్ గివింగ్ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. దేవుడికి సమర్పించినప్పుడు నువ్వు సంతోషంతో చేయాలి. కాబట్టి
మొదటి పంటని తీసుకొచ్చి దేవుడి ముందుగా చూపించాలి. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ గ్రెయిన్ ఆఫరింగ్స్. మూడోది ఆఫరింగ్ వచ్చేసి పీస్ ఆఫరింగ్. చెప్పండి, పీస్ ఆఫరింగ్. ఇది మానవుడికి దేవుడికి మధ్యలో ఉన్న ఒక ఆఫరింగ్, పీస్ మేక్ చేయడానికి. అంటే దేవుడితో నాకు దేవుడికి ఉన్న మధ్యలో ఒక సంబంధించడానికి, ఒక రిలేషన్షిప్ చేయడానికి, బిల్డప్ చేయడానికి. దట్స్ కాల్డ్ పీస్ ఆఫరింగ్. దెన్ వీ హావ్ సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ అటోన్మెంట్ సేక్. అటోన్మెంట్ పాపంకి ప్రాయచిత్తం మాత్రమే. సహవాసం వేరు, ప్రాయచిత్తం వేరు, మనం తగన బలిగా మొత్తం సమర్పించడం వేరు, తర్వాత దేవుడికి ఇష్టమైనది చేయడం వేరు. అర్థమైందా లేదని చెప్పింది? అన్ని వేరు వేరు. నువ్వు దేవుడు వచ్చిన తర్వాత మొదటిగా నిన్ను మొత్తం అప్పగించాలి, తర్వాత దేవుడికి నచ్చినంతా నువ్వు ఇవ్వాలి, దేవుడితో సహవాసం చేయాలి, దాని తర్వాత దేవుడితో ఎప్పుడన్నా తెలియకుండా పాపం చేస్తే క్షమాపణ కోరుకోవాలి. ఇదంతా ఒక్కొక్క ఆఫరింగ్ ఆర్డర్ అనమాట. దెన్ కాల్ ట్రెస్పాస్ ఆఫరింగ్. ట్రెస్పాస్ ఆఫరింగ్, ఓకేనా? సో ఒక్కొక్క ఆర్డర్లో ఒక బలి ఉంటుంది. ఇప్పుడు ఆ మెసేజ్ కాదు, బట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ యాజ్ అ గ్రేటెస్ట్ డీపెస్ట్ అర్థం ఉంది. ఆమేన్. సో ఇక్కడ ఆయన బెతల్కి వెళ్తున్నాడు. అక్కడ మొదటిగా గోట్, ద ఫస్ట్ ఈస్ అబౌట్ సాక్రిఫైస్. ఒబీడియన్స్ తర్వాత సాక్రిఫైస్. తర్వాత ఏం చేస్తున్నాడు? 3 loaves ఆఫ్ బ్రెడ్ వస్తుంది. ఏమొస్తుంది? ఈ శరీరంలో ఏం చేయాలి మనం? చూడండి, బలి అయిన తర్వాత శరీరం ఏమవుతుంది? పాపం లేకుండా ఉండడము, సిలువను ఎత్తుకుని నడవడం, ఇదంతా శరీరంకి ఉన్న మ్యాటర్. తర్వాత మూడోది ఏంటిది? ద్రాక్షరసం. ఇది ఆశీర్వాదం. చెప్పండి, ఆశీర్వాదం. ఆశీర్వాదం, కప్ ఆఫ్ బ్లెస్సింగ్, కప్ ఆఫ్ న్యూ కవెనెంట్. ద్రాక్షరసం అంటే కప్ ఆఫ్ న్యూ కవెనెంట్, కొత్తగా మనం మార్చబడడం. ఒక ప్రొసీజర్. దేవుడి దగ్గర సరెండర్ అయ్యి బలి ఇచ్చేసి మన శరీరంను సజీవ యాగంగా అర్పించుకొని శరీరం నలగొట్టుకొని సిలువ ఎత్తుకుని నడుచుకొని ఆయన ఇచ్చిన నూతన నిబంధనలో ఆశీర్వాదంగా బ్రతకడం. ఆమేన్ అని ఒక ఆర్డర్గా దేవుడు చెప్పారు. అభిషేకించబడిన వ్యక్తి ఒక ఆర్డర్గా వెళ్తున్నాడు. ఆర్డర్గా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇదంతా మీరు కరెక్ట్గా పాటిస్తే, నెక్స్ట్ వచ్చింది ఏంటిదంటే, ఈ సౌలు ఎక్కడికి వెళ్ళాలి చూడండి. సౌల్ ఎక్కడికి వెళ్తారు? తెలుగులో చదవండి. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు రొట్టెలు ఇతురు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవచ్చు. ఇప్పుడు వినండి. ఇంతకుముందు నువ్వు సంపాదించి బతుకుతున్నావు, కానీ అభిషేకమైన తర్వాత అన్ని దేవుడు సేవకుల ద్వారా పొందుతావు, దేవుడి ద్వారా పొందుతావు. ఆమేన్. దే విల్ గివ్ యూ ద బ్రెడ్. ఇంతకుముందు నువ్వు సంపాదించుకున్న బ్రెడ్ నీ నీతిలో బ్రతికినావు, కానీ దేవుడి బట్టలు ఇస్తారు, ఆయన బట్టలు ధరించుకోవాలి, ఆయన ఇచ్చినది తినాలి. ఎవరు ఆహారం? జీవాహారము నేను అన్నట్టు దేవుడి దగ్గర నుంచి పొందాలి. సేవకుడు వచ్చి నీకు 2 రొట్టె ఇచ్చారు. అర్థమైందా లేదా? ఎవరు వచ్చారు? 2 రొట్టెని తీసుకోవాలి. మొత్తం దేవుడు ఇవ్వరు, 3 రొట్టె తీసుకొచ్చారు కదా. హలో, దేవుడు ఎంత రొట్టె తీసుకొచ్చారు? సేవకులు 3 రొట్టె తీసుకొచ్చారు, కానీ ఎంత ఇచ్చారు? ఓన్లీ 2. 2 ఇస్తారు, ఒకటి పెట్టుకుంటారు. హల్లెలూయా. ఒక భాగం సేవకుడికి వెళ్ళాలి. ఆమేన్. భాగం సేవకుడి దగ్గర ఉండాలి. ప్లస్ మొత్తం నీకు ఇవ్వలేరు. సేవకుడి దగ్గర పొందేదంతా నువ్వు పొందలేవు, కొంచెం తక్కువనే ఉంటావు, ఎందుకంటే నువ్వు సేవకుడిగా గొప్పగా అవ్వలేవు. హల్లెలూయా. ఎంతమంది అర్థమైందో? 3లో 2 ఇచ్చారు. తర్వాత ఎక్కడ పోయినారంటే సౌలు ఎక్కడికి వెళ్ళారు? ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపురవారుండు దేవుని కొండకు చేరుదువు. ఉండండి, ఎక్కడ వెళ్ళారు? ఆఫ్టర్ దట్ ఎక్కడ? 5th వర్స్. అంత 5th వర్స్ ఇంగ్లీష్ చదువుతాం. బట్ ఎక్కడ ఉంది? దేవుని కొండకు చేరుదు. అందరూ దేవుని కొండకి, అది చెప్పండి. దేవుని కొండకి చేరుదు, అది చెప్పండి మేడం, అందరూ కలిసి గట్టిగా. దేవుని కొండకు చేరుదు. సియోను పర్వతం వెళ్తున్నట్టు. బట్ ఆఫ్టర్ దట్ యు షల్ కమ్ టు ది హిల్ ఆఫ్ గాడ్ వేర్ ద ఫిలిస్టీన్ గారిసన్ ఇట్. ఏముంది అక్కడ? దేవుడి దగ్గరికి వచ్చేస్తావు, దేవుడి కొండకు వచ్చేస్తావు, కానీ దేవుడు అక్కడ ఉండట్లేదు. ఎవరు ఉంటారు తెలుసా? ఫిలిస్టీన్ అడ్డంగా ఉంటాడు. గారిసన్ అంటే అడ్డంగా కోట కట్టి ఉంటాడు. అర్థమైందా లేదా? ఇప్పుడు సమాజం దగ్గర వస్తావు, మనుషులు సమాజంలో ఉంటావు, కానీ శత్రువు ప్రాబ్లము చాలా నీకు అడ్డంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఇట్ కేమ్ టు పాస్ వెన్ యూ కమ్ ఇన్ టు ద సిటీ, దట్ సిటీ ఆఫ్ ఫిలిస్టీన్స్ గెరసన్, యూ విల్ మీట్ అ గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్స్. కమింగ్ డౌన్ ఫ్రమ్ ద హై ప్లేస్. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? ఉన్నతమైన స్థలం నుంచి వచ్చిన సేవకులు సమూహము నీ ముందు నడుస్తుండగా వాళ్ళతో నువ్వు సహవాసం ఉంటావు. దే విల్ బి డూయింగ్, యూ విల్ బి నోయింగ్ లైక్ దిస్. వాళ్ళు దేవుని స్తుతిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? దే విల్ బి కమింగ్ డౌన్ ఫ్రమ్ ద హై ప్లేస్ విత్ ఎ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, ఎ tambourine, ఎ ఫ్లూట్ అండ్ ఎ హార్ప్ బిఫోర్ దెమ్, అండ్ దే విల్ బి ప్రొఫెసయింగ్. వాళ్ళు ఏం చేస్తారు? ప్రవచనం చేస్తూ దేవుని స్తుతించుకుని వస్తారు. ఎక్కడి నుంచి? దేవుడు ఉన్నతమైన స్థలం నుంచి వస్తారు. నువ్వు వాళ్ళ మధ్యలో పోతే
నువ్వు కూడా అభిషక్తుడిగా అయిపోతావు, ప్రవచిస్తావు. హల్లెలూయా. ఆటోమేటిక్గా సహవాసము దేవుడి బిడ్డలతో ఉంటే నువ్వు దేవుడి బిడ్డలాగా వాళ్ళు ఎలాగా ఉన్నతమైన స్థలంకి వెళ్ళారో నువ్వు కూడా ఉన్నత స్థలం వెళ్తావు, నువ్వు కూడా ప్రవచిస్తావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇదంతా నేను పాయింట్ పాయింట్గా చెప్పాలి, టైం అవుతుంది. బట్ మై హోల్ కాన్సెప్ట్ చేంజ్. బట్ నేను చెప్తున్న అర్థమైంది. దేవుడు అభిషేకం కలిగిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజరు సౌలుకి దేవుడు ఇచ్చారు. ఏమిచ్చారు? స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. తర్వాత జరిగిందంటే అండ్ చెప్పండి, అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ అపాన్ యూ అండ్ యూ షాల్ ప్రొఫెసీ విత్ దెమ్ అండ్ షాల్ టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఇంకొక మనుషుడిగా మారి ప్రవచిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అంతా? డిడ్ యు అండర్స్టాండ్ ప్రాపర్లీ? వెన్ యు ఆర్ గెటింగ్ ది అనాయింటింగ్, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. అభిషేకం ఉత్తగా ఇవ్వట్లేదు. అభిషేకించబడిన ప్రతి వాడు ఒక గమ్యమైన ఒక గొప్ప గమ్యంకి చేరడానికి దేవుడు ప్రయత్నిస్తున్నారు, ఉన్నతమైన స్థానంకి వెళ్ళడానికి దేవుడు ప్రయత్నిస్తున్నారు. ఆయన మిగిలిన వాళ్ళలాగా ముచ్చట్లు పెట్టడానికి కాదు, ప్రవచించడానికి పిలువబడి ఉన్నారు అందరితో కూడా. మీరు అనుకోండి, ఎంతమందికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, ఫ్యామిలీ అంటే చాలా గొప్పది అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. మీకు మీ దృష్టిలో ఫ్యామిలీ అంటే ఎవరు? చెప్పండి అందరూ, ఫ్యామిలీ అంటే ఎవరు? చెప్పండి, మీ దృష్టిలో ఫ్యామిలీ అంటే ఎవరు? అమ్మ, నాన్న, అక్క, అన్న, సహోదరులు, అంతే కదా. అయితే ఈ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ దేవుడి గురించి చెప్తున్నారు? మీ సొంత ఫ్యామిలీ గురించి చెప్తున్నారా, ఆత్మీయంగా ఉన్న ఫ్యామిలీ గురించి చెప్తున్నారా? సడన్గా ఏదో ఆన్సర్ చెప్పొద్దు, చేసి చెప్పండి. తప్పు కూడా మీరు చెప్పొచ్చు కదా. మీ సొంత అమ్మ నాన్న గురించి దేవుడు చెప్పుకుంటున్నారా? కథలన్నీ అంత డీటెయిల్గా బైబిల్లో వాళ్ళతో ఉండడమే చాలా శ్రేష్టమైనది చెప్తున్నారా? లేదంటే దేవుడు ఏర్పరిచిన కుటుంబము, ఆత్మీయంగా ఉన్న కుటుంబం మీద దేవుడు ఇంత క్లారిటీగా చెప్తున్నారా? దేవుడు శరీరం గురించే మీతో మాట్లాడుతున్నారా, ఆత్మీయంగానే మాట్లాడుతున్నారా? ఏది మొదటిది అన్నారు దేవుడు? ఏది శ్రేష్టమైనది అన్నారు దేవుడు? మీకు నిజంగానే తెలుసా ఇదంతా? లేదంటే నేనేదైనా మీకు తప్పుగా బోధిస్తున్నాను మాయ మాటలు చెప్పేసి? ఇదిగో నా తల్లియు సహోదరుల మాటను మర్చిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు దేవుడు వాక్యం విన్నారో వాళ్ళే నీ కుటుంబంగా మారుతారు. సరే, పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు, అమ్మ అందరూ వినండి, పరలోక రాజ్యం మీరు చేరినప్పటికీ మీ పక్కన ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అట్లీస్ట్ అతను అర్థం చేసుకోండి. పోనీ అతను అర్థం అవుతుందా? పర్లేదు. ఇక్కడ అర్థం కాకపోయినా ఆయన ఉల్టా బుల్టా చెప్తున్నారు నా మీరు అని చెప్తే, సరే పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మీ అయ్యగారు పక్కన ఉంటారా? ఎవరు ఉంటారా అనుకుంటారు మీరు పక్కన? అందరు చెప్పండి. మీ అమ్మ సొంత అమ్మ నాన్న ఉండాలని కోరుకుంటారా? లేదా కోరుకున్నా మీరు ఏదైనా ఉండని ఎవరు ఉంటారు చెప్పండి అక్కడ? చాలు. ఎవరు ఉంటారు? అందరు చెప్పండి, ఎవరు ఉంటారు? ఏబా అంతే, వెరీ గుడ్. మోషని నీ తాత, ఎలజా నీ బాబాయ్, అంతే అంతే. మీ తండ్రి మీ బాబాయ్ ఉంటారు, కానీ మీ అయ్యా మీ బాబాయ్ అస్సలే ఉంటారు అక్కడ. అది మాత్రం గ్యారంటీగా రాయగలను. ఏది బా ఎవరికి? ఎంతమంది నేను అర్థమైంది చెప్పింది? మీరు నిజంగా అర్థం చేసుకుంటారా? దేవుడు లోపల వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. చెప్పండి, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. దేవుడికి రాక మునుపు నీ అమ్మ నీ అయ్యా నన్ను అనుకోండి, వాళ్ళ రోగం కూడా ఇంక వస్తుంది, మేలుతో పాటు మంచిది కూడా వస్తుంది, చెడ్డ కూడా వస్తుంది. బట్ యేసుక్రీస్తు నుంచి స్వీకరించినప్పుడు తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపం అంతా వేసిపడి తీసిపడి ఎవరు ఆశీర్వాదం వస్తుంది నీకు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత మీకు అనుగ్రహించబడి. ఇప్పుడు మీకు క్రీస్తు కావాలా, మీ సొంత డాడీ కావాలా? అన్న నాకు రెండు కావాలి చెప్పండి చూద్దాం. రెండు కావాలి అని చెప్తే అర్థం ఏంటి అంటే, మీకు ఇంకా ఆ సంపూర్ణత ఇంకా అర్థం కాలేదు. సంపూర్ణత ఇంకా అర్థం కాలేదు. నేను విడిచిపెట్టమని నేనేం చెప్పట్లేదు. మీ తల్లిదండ్రులు కూడా పరలోకం ఎక్కాలని ప్రయత్నించండి యేసునామములో. ఆమేన్. దానికి మీరు పోరాడాలి. ఎందుకంటే అందరూ సహోదరులుగా దేవదూతల వలన పోలి ఉంటాం. ఆమేన్. అక్కడ ఎవరు మీ అమ్మ నాన్న, యాక్చువల్గా పెళ్ళే లేదు అక్కడ. అర్థమైందా లేదా? భార్య బిడ్డలే లేదు. ఇది అర్థమైందా? ఎంతమన్నా పరలోకంలో చెప్పండి, పరలోకంలో భార్య లేదు, భర్త లేదు. ఆ ఒక్క అనుబంధము అంటే ఏ ఒక్కడు అందరూ ఏ ఒక్కడిని దేవుడు చెప్పారు, దేవుడు జతపరిచింది ఏ మానవుడు విడతి తీస్తాడో అదే మానవుడు విడతి తీయకుండా దేవుడు విడతి తీస్తారు అక్కడ. హల్లెలూయా. బాగుంది కదా? మానవుడు విడతీయలేదు, కానీ దేవుడు అయితే ఎక్కడ? పరలోక రాజ్యంలో. అక్కడ నీ భార్య పక్కన నువ్వు ఉండవు, దేవుడు స్తోత్రం. భర్త పక్కన ఉండవు, మహాస్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సత్యం అది. నువ్వు అనుకున్నా అనుకులైపోయినా
జీవితాంతం నీతో ఉండాలని ఏ కథ లేదు అక్కడ. హల్లెలూయా. ఈ మొహాన్ని అంతవరకు ఎక్కడ పోయి చూస్తాం అక్కడ. ఈ అట్లా మనము అనుకోకూడదు. అనుకోవడమే తప్పు. అనుకోవడమే మీ ఆలోచన ఎక్కడో ఇంజక్షన్ ఇచ్చి మార్చాలి మీ బ్రెయిన్ని. అరే అత్తుకున్నప్పుడు ఏ మానవుడు, ఏ దేవుడు అత్తుకున్నదని ఏ మానవుడు విడతీయదని చెప్పిన దాన్ని పర్లేనప్పుడు, భార్య భర్త లేనప్పటికీ నువ్వు పుట్టిన వాళ్ళ అమ్మ అమ్మో నాన్న అది ఏం లేదు కదా. అక్కడ సీన్సే లేదు. ఇక్కడ ఉన్న గౌరవము, ఇక్కడ ఉన్న ప్రేమ చూపించడానికి మీకు దేవుడు అనుగ్రహించారు. ఆమేన్. అమ్మ అంటే ప్రేమ చూపించాలి, అయ్య అంటే గౌరవం చూపించాల్సినది మీ బాధ్యత. ఆమేన్. దట్ ఇస్ నోబడీ విల్ టేక్. బట్ అండర్స్టాండ్, స్పిరిచువల్ ఈస్ మచ్ మోర్ హయ్యర్. ఈ లోకమట్టికే మీరు క్రీస్తు అందు నిరీక్షణ కలిగిన అంటే మీరు దౌర్భాగ్యుడు. ఈ లోకమట్టికే అంటే ఈ లోకం నుంచి విడిచిపెట్టిన తర్వాత ఎక్కడతో నువ్వు ఉండబోతున్నావో అది నీ బంధం, అది నీ స్నేహం. ఆమేన్. ఆత్మీయంగా ఉన్నవాడే నీ తల్లిదండ్రులు అవుతారు, ఆత్మీయంగా ఉన్న నీ సహోదరు అవుతారు, ఆత్మీయంగా ఉన్న కుటుంబంతోనే తిరుగుతావు. ఆమేన్. అన్న నేను అమ్మ నాన్న దగ్గర తిరుగు అని అంటా. నేనేమంటాను, ఆత్మీయంగా ఉన్న అమ్మ నాన్న ఉంటే తిరుగు అన్నా, అంతే. ఆత్మీయ లేని అమ్మ నాన్న అంటే మార్చు అంట. ఏమంటా? మార్చు అంట. ఫంక్షన్కి వెళ్ళడమో, పెళ్లి చేసుకోవడమో, లేదంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, నో ప్రాబ్లం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ థింగ్స్. బట్ మనసారా నాది ఇదే కుటుంబం అనుకున్నవాడు అజ్ఞానం ఉన్నారు అర్థం. ఎవరు నా కుటుంబం చెప్పండి? ఎవరు నా కుటుంబం? యేసుక్రీస్తు నుంచి ఎవరు నా కుటుంబం అన్నారు? మీరు సిలువలు కార్చినప్పుడు ఇదిగో నీ అమ్మ చెప్పిన ఇది కుటుంబం అన్నారా? అయ్యో అమ్మ గురించి చెప్పినట్టు. ఇట్స్ నాట్ అబౌట్ దట్ పాయింట్. వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు మ్యాచ్ ఇట్. వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ ఈస్ యువర్ ఓన్లీ ఫాదర్ ఈస్ హెవెన్ ఫాదర్. ఆమేన్. నీ తండ్రి ఎవరు? నీ అమ్మ అన్నప్పటికీ అమ్మ చూపించిన పర్లేదు. మళ్ళీ అయ్యా ఎవరు? ఇక్కడ అయ్యా అన్నప్పటికీ పర్లేదు తండ్రి. అమ్మ అయితే లోకల్ తండ్రియా? అయ్యయ్యా ఏంటి మీరు చెప్తున్నారు? అమ్మ అంటే ఎవరమ్మా? నా అమ్మ, నన్ను కన్న అమ్మ. అయ్యా అంటే ఎవరు? నన్న పర్లో నుంచి కన్న తండ్రి. ఇట్లనా మీరు నేర్చుకుంటారు? అరే మీకు క్లారిటీ లేదా? చెప్పని. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను రాయలేదు పా, ఎవడు రాసి నాలాంటి వారు. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తండ్రి నువ్వు తల్లి ఇక్కడ ఉన్నారు యేసయ్యా. అందరూ నేను రాసినానా? యేసయ్య రాసిండు. నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా ఎవరు రాసిండు? యేసయ్య వాడు రాసిండు. ఆమేన్. అయితే ఒకటి ఆయన యేసయ్య, నీ మహేషయ్య, నేను అంతే. చెప్పని. నీ అందరూ నన్ను విడిచినా, అందరూ పాడతాం. నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచినా. పాడండి అందరూ కలిసి. నీవు నన్ను విడవనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము చెప్పండి. నీవు నన్ను విడవనంటివే, లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడవనంటివే. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. ఓకే అందరూ వినండి. ఏమేమి విడిచారని చెప్పి రాసి విడిచిన మాత్రం చదవండి. పాట వద్దు, ఇప్పుడు టైం అయింది. ఏదైతే విడిచారు చెప్పండి. ఎవరెవరు విడిచిపెడుతున్నారు చెప్పండి. అందరూ. తర్వాత లోకము, బంధులు, వ్యాధులు, వ్యాధులు, రోగం వచ్చిన చుట్టిన, అది నన్ను చుట్టిన, అది వేరు. వీళ్ళందరూ విడిచినారు.
అదంతా పట్టుకుంటుంది, అది మంచిది. అందరూ అందరూ బంధువులు తల్లిదండ్రులు లోకములు వీళ్ళందరూ విడిచిపెడతారని బైబిల్ సెలవిస్తుంది. ఎవరు రాసిన పాట కాదు, బైబిలే సెలవిస్తుంది. మరి ఎవరు విడువరు అన్నది, విడువరు అన్నదే చివరి స్నేహమా మంచి స్నేహమా? చెప్పండి, మీరు చెప్పండి, ఏది మంచి స్నేహం? విడవనిది కదా మంచి స్నేహం. ఎందుకు ఆ కాన్సెప్ట్ అంతా గజిబిజి అయింది మన సంఘంలో? కొందరు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఆ కాన్సెప్ట్ తప్పైంది. నేను ఇక్కడ సిద్ధాంతం బోధిస్తాను. ఈ సంఘంలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే దేవుడే గొప్పవాడు. ఆమేన్, ఆమేన్. విడిచిపెట్టిన వాడు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, లోకంలో ఉన్న వ్యక్తులు అందరూ విడిచిపెడతారు. దేవుడు ఒకటే విడిచిపెట్టడు. కనుకనే చివరిలో ఆయన ఉండాలని తనతో పిలుస్తున్నప్పుడు, లేదండి నేను అమ్మ నాన్నని చూడ. ఇప్పుడు లోతున భార్య తిరిగి చూస్తుంది కదా, తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్. ఓన్లీ గాడ్, అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ గాడ్. గాడ్ తర్వాత ఎవరు నేను చెప్పినాను ఇక్కడ? దేవుడు సేవకుడు. ఎందుకన్నాను? ఇప్పుడు ఉన్న కథలన్నీ పిలిచిన పిలుపులో ఎవరు పిలిచారో మీకు భోజనంకి? పిలిచింది ఎవరు? సేవకులే పంపించారు, కానీ దేవుడు రాలే. అది అర్థం చేసుకోండి. ఒక్క సేవకుడు లేకపోతే ఇంకోటి సేవకుడు పంపిస్తాడు. కానీ ప్రతి సేవకుడు దేవుడు రాజ్యం గురించి బోధించడానికి, దేవుడి దగ్గర చేర్చడానికి ట్రై చేస్తున్నాడు. అది మీకు అర్థం కాలంటే మీ ప్రాబ్లం. కానీ అర్థం చేసుకున్న గొప్ప ఆలోచన ఏంటంటే వీళ్ళందరూ చెప్పండి, అందరూ విడిచిపెడతారు. దేవుడు ఒకటే. అందువలన 1 Samuel 10:6 నీ అభిషేకం కలిగిన తర్వాత నీ సహవాసమే మారిపోవాలి. ఆమేన్. ఎందుకంటే సౌలు అభిషేకించిన తర్వాత తన సొంత ఇంటికి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎక్కడ ప్రవచించలేదు. ఎక్కడ ప్రవచించారంటే దేవుడు ఆత్మ లోపల రాగాలి. ఆయన వెళ్తున్నది 5వ వచనంలో ఒక గుంపులైన సేవకుల మధ్యలో. హల్లెలూయా. నువ్వు సేవకుల మధ్యలో వెళ్తున్నావు కదా, నీకు అభిషేకం ఉంటుంది. నీ తండ్రి చుట్టూ తిరుగుతుంటే నీ తండ్రి నీ లోకల్ తండ్రి, నీ నిజమైన శరీరంలో పుట్టిన తండ్రి పాస్టర్ అనుకో, ఆయన అతుకో. మీ మమ్మీ పాస్టర్ అనుకో, అతుకో. ఆమేన్. నీ బాబాయ్ సేవకుడు అనుకో, అతుకో. నీ మేనమామ నిన్ను అంత కాపాడినవాడు లాస్ట్ నరకం తీసుకెళ్తే దూరం పో. హల్లెలూయా. నీ మేనమామ పోతున్నప్పటికీ ఆయన నరకం తీసుకెళ్తున్నాడా, పరలోకం తీసుకెళ్తున్నాడా? అని దేవుడి గురించి మీరు మాట్లాడతారా, లేదా నువ్వు దేవుడి గురించి మాట్లాడతావా? రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. జరగాల వద్దప్పా? either you should be very clarify my family should be saved అన్న కాన్సెప్ట్ ఉంటే సంతోషం. అదే చాలా సంతోషమైనది. లేకపోతే ఎందుకు ఆ స్నేహం అంటున్నా? వై యు నీడ్, వై ఆర్ అటాచ్డ్ సో మచ్? దేవుళ్ళు ఉన్న వారితో అటాచ్మెంట్ ఎందుకు మిస్ అవుతుంది? ఆమేన్. మీరు యత్న ఉండండి. ఫస్ట్ అది కూడా సత్యం తెలుసుకున్న సేవకుడు ఇంకా ఇంపార్టెంట్. అదే కదా, అది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్స్ రాగానే మరి సౌలుకి ఏం తెలియదుమా, కానీ ఆయన వెంటనే ప్రవచించడం స్టార్ట్ చేశారు. వెంటనే ప్రవచించడము, మీకు సత్యం మీకు చెప్తున్నాను ఎంత లోతులో మర్మం అక్కడ దాచబడింది తెలుసా? దాంట్లో 12వ వచనం చదవండి. నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే లేట్ అవుతుంది. 12వ వచనం చూడండి. హూ ఈస్ యువర్ ఫాదర్ అన్నారు. సౌలు చూడండి, ఆ స్థలంలో అందరూ ఈ స్థలంలో ఉన్నవాడు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అర్థమైందా లేదా? తండ్రి ఎవడని అడిగిండు. అందుకు సౌలును, చాలుమా ఎంతమందికి ఎక్కుతుందో తెలియదు. ఎక్కుతుందా లేదా మీ అందరికి? సిద్ధాంతం కరెక్ట్గా ఉండండి. ఎవరు తండ్రి? హూ ఇస్ యువర్ ఫాదర్? ఎవడు ఫాదర్ అడుగుతున్నా లేదా? అక్కడ వన్ ఆఫ్ ద సేమ్ ప్లేస్ వేర్ ఆన్సర్ అండ్ సెడ్ వై దీస్ క్వశ్చన్స్ ఆర్ రైస్ దేర్. ఈ క్వశ్చన్స్ ఎందుకు రాస్తున్నారు అక్కడ బైబిల్లో? ఉత్తగా రాస్తున్నారా? గ్రహింపు ఉన్న వాళ్ళు జ్ఞానం తెచ్చుకోండి. హూ ఇస్ యువర్ ఫాదర్? ఈ తండ్రికి, ఈ సౌలుకి తండ్రి ఎవడు తండ్రి చెప్పండి? ఎవడు తండ్రి? కిష్. చూడండి, బెంజమైన్ కిష్. ఆయన తరతరాల్లో ఎవడు సేవకుడే లేదు, వాడు ఎందుకు తండ్రి అవుతాడు? వాడు తరతరాలు ఎవడు ప్రవచించిన వాడు లేదు, వాడు ఎందుకు తండ్రి అవుతాడు? వాడు తరతరాలు ఎవడు రాజుడే లేదు, వాడు ఎందుకు ప్రవచిస్తాడు? సౌలుని దేవుడు రాజుడుగా మాత్రం నియమించలేదు, ప్రవక్తగా నియమించాడు. హల్లెలూయా. అది ఎవరి వల్ల వచ్చింది? ఒక సేవకుడి వల్ల వచ్చింది. ఎవరి వల్ల ప్రవచించారు? సేవకులు సమూహంలో ఉన్నప్పుడు ప్రవచించాడు. వాడు తండ్రి దగ్గర కూర్చుంటే అనుకో గాడిదనే ఎత్తుకుని పోతుంటాడు. హల్లెలూయా. దావీదు మాత్రం కిష్తో ఉంటే వాడు రాజులుగా ఉండడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ విత్ యువర్ ఫాదర్ హూ ఇస్ అ డాంకీ మ్యాన్, హూ ఇస్ అ హార్స్ మ్యాన్, హూ ఇస్ అ కల్టివేషన్ మ్యాన్, యూ విల్ బికమ్ ఎ కల్టివేషన్ ల్యాండ్. ఫార్మర్గా మారిపోతావు. నీ తండ్రి ఫార్మర్, నువ్వు కూడా ఫార్మర్. నీ తండ్రి వాడు కూలి పని చేస్తాడు, నువ్వు కూడా కూలి పని చేస్తావు. ఓ తండ్రి డాక్టర్ అంటే నువ్వు కూడా డాక్టర్ అవుతావు. ఎవరు కావాలి నీ డాక్టర్? హూ వాంట్స్ ఆల్ దీస్ థింగ్స్? నా తండ్రి అభిషక్తుడు, నేను అభిషక్తుడు, అది కావాలి మనకి. హల్లెలూయా. చెప్పండి, మై ఫాదర్ ఇస్
perfect in heaven, me be perfect. My father is king in heaven, I be the king. My father was a priest, I become a priest. My father was a prophet, I become a prophet. హల్లెలూయా. నీ పని ఏదైనా చెత్త పని చేసుకోపా, అన్ని పని దేవుడు చెప్పినదే. చెప్పినగా అన్ని పని దేవుడు ఇచ్చిందే. ఆ పని కాదు నీ పని, ఒరిజినల్గా ఆత్మీయంగా చేసే పనిని. ఆమేన్. దట్ ఈస్ యువర్ ఒరిజినల్ కాలింగ్. హూ కేర్స్ వెదర్ యు ఆర్ డూయింగ్ డాంకీ ఆర్ అండ్ హార్స్? ఎవరు కావాలి? నువ్వు బ్రతకడానికి కావాలి, శరీరానికి భోజనం ఖచ్చితంగా కావాలి. అర్థమైందమ్మా? మీరు భోజనం చేయడానికి అడుగు తినలేము కదా, అందుకోసం నువ్వు ఏదో పని చేసుకో. కానీ అదే నీ పని కోసం దేవుడు నిర్మించి నేను మంచిగా చేసి అంత పెట్టారు మాత్రం అనుకోద్దు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ఆమేన్. టు వర్క్, చెప్పండి టు వర్క్. కానీ అది పిలుపు కాదు. దట్స్ నాట్ యువర్ కాల్డ్ ఫర్. దట్స్ నాట్ వాట్ యువర్ కాల్డ్. యువర్ కాలింగ్ ఈస్ కంప్లీట్లీ స్పిరిచువల్. చెప్పండి కాలింగ్ ఈస్ స్పిరిచువల్. కాలింగ్ ఐడియానే తండ్రి రాజ్యం గురించిన మర్మం. చెప్పండి తండ్రి రాజ్యం, దేవుడు రాజ్యం గురించి బోధించాల్సిన గొప్ప పని నేను అప్పగించాను. నువ్వు దేవుడు తెలుసుకున్నావు, ఇంకోటి దేవుడు తెలుసుకోకుండా ఉన్నావు, వాడికి చెప్పాలి. చెప్పాలవుదా? ఎందుకు చెప్పకుండా ఉన్నావు? చెప్పాలవుదాపా? ఎందుకు? నీకు అనుభవం లేకపోతే నువ్వు చెప్పవు, నీకు నిండిన సంతోషం లేకపోతే నువ్వు వేరే వాళ్ళకి చెప్పనే చెప్పవు. సంతోషం వస్తేనే చెప్తారు ఎవరన్నా కదపా. నీకు అనుభవం లేదనంటే ఇంకొకసారి దేవుడి దగ్గర అడగండి, మీకు రక్షణ అనుభవం వచ్చిందా లేదా, మీకు పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిందా లేదా. దేవుడి దగ్గర కోరుకుని ఏడవండి, ఏడ్చి ఏడ్చి దేవుడి దగ్గర పొందుకోండి. అప్పుడు ఆత్మతో మీరు పని చేయగలరు యేసు నామములో. అప్పుడు ఎవడు చూసినా మీకు కనికరం వస్తుంది, కటాక్షం వస్తుంది, వాళ్ళని కాపాడాలన్న మనసు వస్తుంది. మీ మమ్మీ దగ్గర పోయినప్పుడు మమ్మీ అని మీరు పోవు. మమ్మీ పరలోకము చాలా ఇంపార్టెంట్, మమ్మీ దేవుడు రాజ్యం చాలా ఇంపార్టెంట్ మమ్మీ, నీ మమ్మీకి చెప్తూనే ఉంటావు, వినలేకపోయినా. హల్లెలూయా. నువ్వు వదిలిపెట్టవు, సహోదరుని వదిలిపెట్టవు. సహోదరు దగ్గర వెళ్ళాలంటే రెండు విషయాలు ఒకటి చెప్తాను. ఒకటి, నువ్వు సహోదరు వినలేకపోతే ఏం చేస్తావు? దేవుడు అన్నారు, ఏమన్నారు? చెప్పి చూడు తర్వాత విడిచిపెట్టన్నారు కదా. నువ్వు నెక్స్ట్ సహోదరు దగ్గర వెళ్తావు, నువ్వు సహోదరు దగ్గర కూర్చుంటావు అంతసేపు, వాడు వినట్లేదు కదా నీ మాట. దేవుడు దాసుడు పంపించాడు, ఒకటి దాసు పంపించి ఇంకోటి దాసు పంపిస్తాడు. నీ దాసుతో అయిపోయింది, నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోయి పని చేయి. నీ అన్న మారడు అనుకో, నీ ద్వారా మారడు, అంతే తేడా. నిన్ను పంపించాడు దేవుడు, దేవుడు వాస్తా చెప్పినావు, నీ ద్వారా నీ మమ్మీ మారదు, నీ ద్వారా నీ సహోదరుడు మారడు, సహోదరి మారడు. అంటే యు లీవ్ దమ్, గో అవుట్ టు ద వరల్డ్. దేవుడు చెప్పింది గో టు యువర్ హౌస్ అని చెప్పలేదు. దేవుడు అన్నాను గో టు ద సిటీ దట్ ఐ షో యూ, గో టు ద ప్లేస్ దట్ ఐ షో యూ. అన్ని ప్యారలల్స్ అన్నా కదా. ఆదికాండ 12వ అధ్యాయంలో అబ్రాహాముతో ఏం చెప్పాడు? నీ తండ్రి ఇంటి విడిచిపెట్టి, నీ కుటుంబం విడిచిపెట్టి నేను చూపించే దేశంకి వెళ్ళమన్నారు కదా. అది అబ్రాహాం దేవుడు చెప్పారా? మీరు చెప్పండి, ఇది చెప్పింది అబ్రాహాంకేనా? చెప్పండి, ఎవరికి చెప్పారు? ఇది ఎవరు చెప్పారు చెప్పండి ఫాస్ట్గా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళుము. దేవుడు ఎవరికి చెప్పారు? ఫాస్ట్ గా చెప్తాం. దేవుడు ఎవరికి చెప్పారు? ఇది అబ్రహాంకి. అందరూ చెప్పండి అబ్రహాం. అబ్రహాం గట్టిగా చెప్పండి. అబ్రహాం కాదు, అబ్రహాం దేవుడు చెప్పలేదు, దేవుడు యేసుక్రీస్తు చెప్పినాడు ఈ మాట. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు. అందరూ సిస్టర్ అర్థమైందా లేదా? గాడ్ సెడ్ టు జీసస్, యు గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ టు ద ప్లేస్ దట్ ఐ షో యు. అర్థమైందా లేదా? యేసుక్రీస్తుకి దేవుడు చెప్పిన మాటనే ఇది, ఒక ప్యారలల్ అన్నమాట. యేసుక్రీస్తు చెప్పిన అబ్రహాం అలాగా పరలోక దేశం విడిచిపెట్టి యేసుక్రీస్తు భూమికి వచ్చారా లేదా? అబ్రహాం కథలో తన కొడుకుని చంపాలని ఉంది, ఇక్కడ అక్కడ చంపలేదు, కానీ యేసుక్రీస్తుని దేవుడు చంపాడు కదా లేదా? సేమ్ స్టోరీ కదా, ప్యారలల్ కదా. మరి ప్యారలల్ లైన్గా ఉన్నప్పుడు స్టార్టింగ్ ప్యారలల్ రాదా? ఇది మాత్రం ప్యారలల్ రాదా? మిగతాదన్నీ అబ్రహాం కాదు అందరికి తెలుసు. ఓ ఈసాకు తల మీద కట్టలు వేసుకున్నారు, యేసుప్రభు మీద కట్టబెట్టి, ఇదంతా బాగా తెలిసినప్పుడు బయటికి వెళ్ళమని చెప్పింది ఎవరికి చెప్పాడు? దేవుడు పోలికది. దేవుడు పరలోకం విడిచిపెట్టి మన కోసం వచ్చాడు. పంపించింది ఎవరు? అందరూ చెప్పండి, దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం. దీని మూడుకు అర్థమైందా? దేవుడు ప్రేమ, మన అందరిని ప్రేమించారు కనుక యేసుక్రీస్తుని పో అన్నాడు. పో అన్నప్పుడు ప్రేమ, అది అర్థమైందా లేదా? వెళ్ళిపోయి ఆయన త్యాగం ఇచ్చారు కదా, యేసుక్రీస్తు రక్తం ఉంది కదా, అది యేసుక్రీస్తు మనకి ఇచ్చిన కృప. ఆయన రక్తం వల్లనే మనం రక్షించబడుతున్నాం, మన వల్ల రక్షించబడలేదు, ఆయన రక్తం వల్లనే మనం అందువల్ల కృప రాయబడింది. పరిశుద్ధాత్మ సహవాసం రాయబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా పరలోకం మనం కూడా వెళ్ళలేము, పరిశుద్ధాత్మ లేకుండా దేవుడితో సహవాసం మనం ఉండలేము, పరిశుద్ధాత్మ లేకుండా సర్వ సత్యాన్ని అర్థం చేసుకోలేము, పరిశుద్ధాత్మ లేకుండా ఆ శక్తి మనం పొందలేము, పరిశుద్ధాత్మ లేకపోతే ఆ సాక్ష్యంగా మనం ఉండలేము. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మతో ఏం చేయాలి? దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి. దేవుడి ప్రేమ అంటే సమస్తను విడిచిపెట్టి నా ప్రజలు ఆ ప్రజలు నేను కాపాడాలి, పాలు తేనున్న దేశం నా ప్రజలు రావాలి అని
దేవుడు అబ్రాహామును పంపించినట్టు తండ్రి యేసుక్రీస్తు భూమి మీద పంపించేసి మన బిడ్డల్ని తీసుకురా, పరలోక రాజ్యంని తీసుకురా అని యేసుక్రీస్తు పంపిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు అంటే పరలోకి తీసుకురా అని చెప్పలేదు, పరిశుద్ధాత్మకు చెప్పారు. ఈయన ఏం చెప్పాడు? ఆయనకి పాపంకి మన పాపంకి శిక్షణ నువ్వు పొందుతురా అంటే చెప్పాడు. అంతే సింపుల్. యూ హ్యావ్ టు డై ఆన్ ద క్రాస్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ అన్నారు. సో అందువల్ల దేవుడి ప్రేమ, అందరికీ దేవుడి ప్రేమ, దేవుడి కృప అని చెప్పొద్దు ఎవరు, దేవుని ప్రేమ. దేవుని కృప కూడా చెప్పొచ్చు కదా, అందరు దేవుడు కాబట్టి. బట్ దేవుడు అంటే తండ్రి యొక్క ప్రేమ, అంతే. తండ్రి యొక్క ప్రేమ అర్థం చేసుకోండి. తండ్రి ప్రేమించాడు, కానీ క్రియలు చేసిన ఎవడు? యేసుక్రీస్తు. కనుక ఆయనకు చేసిన క్రియలు మనకు కృపగా మారింది. అందువల్ల యేసుక్రీస్తు కృపాయు పరిశుద్ధాత్మయందు మనం ఎప్పుడు సహవాసం ఉంటే, తర్వాత చెప్పండి, సహవాసము మీకు మాకును ఎల్లప్పుడూ తోడై ఉందురుగాక. హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండ్ దిస్ మిస్టరీస్. మీరు నేను దీనికి పిలువబడి ఉన్నాం. ఆమేన్.